ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् गणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा कृष्ण हरे 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 रामा राम राम हरे 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 ओम नमो भगवते वासुदेवाय देवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्ति भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदव्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्ग्रिये नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे।
हरे हरे करोति वाचनं कुङ्कुं लगायते गिरिं यत्कृपात् गुरुं दीनतारीणं परमानन्दमाधुंसि चैतन्यीश्वरम् अपवित्रो पवित्रो वा सर्वावस्तुगतोऽपि वा यस्मरत् हरिकाक्षु अपायाभ्यन्तरशुचिः श्रीविष्णु 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 हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण अम्मा నిన్న అది అక్కడే దేవుడు కృష్ణ భగవానుడు ఎవరు పెట్టారు కదా నిన్న ఆ ప్రసాదాలు పెట్టారు కదా, అది ఎక్కడ స్వామి? ఖమ్మం టెంపుల్ ఇది మాతాజీ పెట్టారు. ఓహో, వాళ్ళు ఓన్ గా తయారు చేసి పెట్టినట్టు అదే. ఖమ్మం టెంపుల్ లోని నిన్న మహారాజ్ వ్యాస పూజ జరిగింది. భక్తి రాఘవ స్వామి మహారాజ్ వ్యాస పూజ జరిగింది. ఆ వ్యాస పూజ ఫొటోస్ పెట్టారు మాతాజీ. అయితే టెంపుల్ అండి అది అయితే ఇస్కాన్ టెంపుల్. ఒక ఇల్లే తీసుకుని ఇల్లు అద్దెకి తీసుకుని అందులో టెంపుల్ రన్ చేస్తున్నారు. ఓహో, బాగుంది, చాలా బాగుంది. టెంపుల్ హరే కి ప్లేస్ టెంపుల్ కట్టడానికి ప్లేస్ ఇచ్చారు అక్కడ. ఇచ్చారమ్మా, అది శాంక్షన్ అయింది, ఇక రిజిస్ట్రేషన్ చేయించాలన్నా. సరే, ఎక్కడున్నామా మనము? 14వ శ్లోకమా? 14 దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. సుబ్బలక్ష్మి మాతాజీతో స్టార్ట్ చేసుకోవాలి. చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో పేజీ ప్రభుజీ? 219 అమ్మా. 219 14 అండి. 14వ శ్లోకం. కృష్ణ ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. 14వ శ్లోకం. సంపీడ్య పాయుం పారుష్టిభ్యాం వాయుముత్సారయజ్ఞచనైః నాభ్యాం కోష్టేష్వమస్తాప్య మృదురః సంపీడ్య బంధించి, పాయుం గుదద్వారమును, పార్ష్ణిభ్యాం చీలమండలచే, వాయుం పైకి పోగునట్టి, వాయువు ఉత్సారయన్ పైకి నెట్టుచు, శనైః మెల్లమెల్లగా, నాభ్యాం నాభికి, కోష్టేషు హృదయమునకు, కంఠమునకు, అవస్థాప్య నిలిపి, హృత్ హృదయమున, ఉరహ ఊర్ధ్వముగా, కంఠ కంఠము, శీర్షణి భ్రూమధ్యమునకు. పృథువు ప్రత్యేక ఆసనమును దాల్చిన వాడై బుధద్వారమును చీలమండలతో మూసి, వాటి పీడనము ద్వారా ప్రాణవాయువును మెల్లమెల్లగా పైకి గొనిపోయి, నాభిచక్రమును, హృదయమును, కంఠమును దాటి చివరకు భ్రూమధ్యమునకు చేర్చెను. భాష్యము. ఇచ్చట వర్ణితమైన ఆసనము ముక్తాసనమని పిలువబడును. యోగాభ్యాసమునందు ఆహారము, నిద్ర, మైథునములకు సంబంధించిన నియమములను ఖచ్చితముగా పాటించిన పిమ్మట వివిధ యోగాసనములు వేయబడును. ఇచ్ఛానుసారము దేహత్యాగము చేయగలుగుటయే యోగము యొక్క చరమ లక్ష్యము. యోగపు అత్యున్నత స్థితిని బడసినవాడు కోరినంత సమయము దేహమున నిలువగలడు, లేదా పూర్ణత్వమును సాధించినచో దేహత్యాగము చేసి విశ్వము లోపల బయట ఎచ్చటికైనను చనగలడు. కొందరు యోగులు దేహత్యాగము చేసి ఉన్నత లోకములకు చని అచ్చట భౌతిక సౌఖ్యముల అనుభవింతురు. కాని బుద్ధిమంతులైన యోగులు మాత్రము ఈ భౌతిక జగమున తమ కాలమును వ్యర్థపరచరు. ఉన్నత లోకములలోని భౌతిక సౌఖ్యమును లెక్క చేయక వారు నేరుగా ఆధ్యాత్మిక ఆకాశమునకు, భగవద్ధామము చేరుటయందే అభిరుచిని కలిగియుందురు. పృథు మహారాజు ఉన్నత లోకములకు చేరగోరలేదని ఈ శ్లోకములోని వివరణను బట్టి గోచరించుతున్నది. అతడు శీఘ్రమే భగవద్ధామమును చేరగోరును. కృష్ణ భక్తి భావన అనుభూతమైన పిమ్మట అతడు సమస్త యోగాభ్యాసమును నింపివేసినను ఆ పూర్వాభ్యాసమును తిరిగి చేపట్టి శీఘ్రమే బ్రహ్మభూత స్థితిని చేరి భగవద్ధామమునకు తిరుగు ప్రయాణమును త్వరితము కావించను. విధానము కుండలినీ చక్రమున జయమును సాధించుటయే. ఆ విధముగా ప్రాణవాయువును మెల్లమెల్లగా మూలాధార చక్రము నుండి స్వాదిష్టాన చక్రమునకు పిదప
స్వాదిష్టాన చక్రమునకు, పిదప మణిపూర చక్రమునకు, అనాహత చక్రమునకు, విశుద్ధ చక్రమునకు, చివరకు ఆజ్ఞా చక్రమునకు చేర్చవచ్చును. యోగి ఆజ్ఞా చక్రమునకు భ్రూమధ్యమునకు చేరినంతటా బ్రహ్మరంధ్రము ఛేదించుకొని వైకుంఠలోక పర్యంతము కోరిన ఏ లోకమునకైనను చేరగలడు. సారాంశమేమనగా భగవద్ధామమున చేకుటకు మనుషుడు బ్రహ్మభూత స్థితికి అరుదించవలెను. కాని కృష్ణ భక్తి భావనాయుతులు లేదా భక్తి యోగము అనుసరించు వారలు ఒక్క నిమిషం ప్రభుజీ. యోగి ఆజ్ఞాన చక్రమునకు భూమధ్యమునకు చేరినంతటా బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని వైకుంఠలోక పర్యంతము కోరిన ఏ లోకమునకైనను చేరగలడు. సారాంశం ఏమనగా భగవద్ధామమున కేకుటకు మనుషుడు బ్రహ్మభూత స్థితికి అరుదించవలెను. కాని కృష్ణ భక్తి భావనాయుతులు లేదా భక్తి యోగమును అనుసరించు వారలు శ్రవణం, కీర్తనం, విష్ణుని స్మరణం, పాద సేవనం, ముక్తాసనమును వేయకుండగానే భగవద్ధామమును చేరగలరు. ముక్తాసనము యొక్క ప్రయోజనము బ్రహ్మభూత స్థితికి అరుదించుటయే. ఏలైనా అట్టి స్థితికి రానిది ఎవ్వడును ఆధ్యాత్మిక ఆకాశమును చేరజాలడు. ఈ విషయమున భగవద్గీత 14.26 ఇట్లు తెలిపినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైవాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భక్తి యోగమును ఆచరించు భక్తి యోగి ఎల్లప్పుడూ బ్రహ్మభూత స్థితి అందే నెలకొని ఉండును. భూయాయ కల్పతే. అతడు ఆ స్థితిలోనే కొనసాగినచో మరణానంతరము అప్రయత్నముగా ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించి భగవద్ధామమును చేరును. కనుక భక్తుడు కుండలిని చక్రాభ్యాసము చేయనందులకు లేదా షట్చక్రములను ఒక దాని వెనుక ఒకటి దాటనందులకు చింతింపనవసరము లేదు. కానీ పృథు మహారాజు విషయమున అతడు ఆ విధానమును అది వరకే ఆచరించి ఉన్నాడు. సహజ మరణమునకి వేచియుండి కాలమును వృధా చేయుటకు కోరనందున షట్చక్ర అభ్యాసము చేతన ఇచ్చానుసారము దేహత్యాగము కావించి అతడు శీఘ్రమే ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించను. హరే కృష్ణ. మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు ప్రభుజీ. 15వ శ్లోకము. ఉత్సర్పయం స్తుతం మూర్తి క్రమేణ వేశ్య నిస్పృహ వాయుం వాయోక్షితః కాయం తేజస్తేజస్య యూయుజత్ ఉస్పరయం. ఆ విధముగా నిలిపి తూ కాని తం వాయువు మూర్తిని శిరముపై క్రమేణా మెల్లమెల్లగా ఆవేశ్య నిలిపి నిస్పృహ సమస్త భౌతిక వాంఛరహితుడై వాయు దేహమునందరి వాయువును వాయు విశ్వవాయునందు క్షితౌ భూమి యందు కాయం భౌతిక దేహమును తేజ దేహమునందరి అగ్ని తేజసి సంపూర్ణాగ్ని యందు ఆయుయుజత్ మిళితము కావించను. ఆ విధముగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా బ్రహ్మరంధ్రమును చేర్చి ఆ పైన భౌతిక అస్తిత్వ వాంఛను కోల్పోయెను. పిదపాతడు క్రమముగా ప్రాణవాయువును వాయువునందు దేహమును భూమి యందు దేహమునందరి అగ్నిని అగ్నియందు మిళితము కావించను. భాష్యము. వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక అస్తిత్వములోనికి బలవంతముగా నెట్టబడినప్పుడు అది స్థూల సూక్ష్మతత్వములచే కప్పబడును. భౌతిక దేహము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేది స్థూల తత్వములతోనూ మనసు, బుద్ధి, అహంకారం అనేది 3 సూక్ష్మతత్వములతోనూ తయారు చేయబడి ఉండును. జీవుడు ముక్తుడైనప్పుడు ఈ భౌతిక ఆచ్ఛాదన నుండి బయటపడును. నిజమునకు ఈ భౌతిక ఆవరణ నుండి బయటపడి ఆధ్యాత్మిక అస్తిత్వంలోనికి ప్రవేశించుట యందే యోగ సాధన యొక్క జయము ఆధారపడి ఉండును. నిర్వాణమును గూర్చిన బుద్ధిని ఉపదేశములు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నవి. ధ్యానము, యోగము ద్వారా భౌతిక ఆవరణములను విడనాడుమని బుద్ధుడు తన అనునాయులకు బోధించెను. బుద్ధుడు ఆత్మను గూర్చి ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ అతని ఉపదేశములను ఖచ్చితంగా పాటించినచో మనుషుడు చరమముగా భౌతిక ఆచ్ఛాదన నుండి ముక్తుడై నిర్వాణమును బడియును. జీవుడు భౌతిక ఆచ్ఛాదనను విడిచినప్పుడు ఆత్మస్వరూపునిగా నిలుచును. అట్టి ఆత్మ ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించి బ్రహ్మ తేజములో లీనమగును.
కానీ జీవుడు ఆధ్యాత్మిక జగత్తును గూర్చి వైకుంఠ లోకములను గూర్చి ఎరుగనిచో 99.9% తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందును. అయినను బ్రహ్మజ్యోతి నుండి ఆధ్యాత్మిక లోకమును చేరుటకు కూడా కొద్దిగా అవకాశం ఉన్నది. ఈ బ్రహ్మజ్యోతిని నిరాకారవాదులు వైవిధ్యరహితమైనదిగా భావింతురు. బౌద్ధులు దానిని శూన్యముగా పరిగణింతురు. ఆధ్యాత్మిక ఆకాశమును వైవిధ్యరహితమని భావించినను, శూన్యమని భావించినను ఆధ్యాత్మిక లోకములలో వైకుంఠములు లేదా కృష్ణలోకము అనుభూతమయ్యడి దివ్యానందము దానిలో లేదు. నానా విధమగు సుఖానుభూతి లోపించినందున ఆత్మ ఆనందమయ జీవనమును అనుభవింపకూరును. కానీ కృష్ణలోకము లేదా వైకుంఠ లోకమును కూర్చిన సమాచారము లేనందున అది భౌతిక వైవిధ్యమును అనుభవించుటకు భౌతిక కర్మలకు సహజముగానే దిగజారును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. 16వ శ్లోకం. కాన్యాకాశే ద్రవంతో ఏ యథాస్థానం విభాగసః క్షితిమంభసి తత్తేజస్యదో వాయో నభస్యముం. కాని దేహేంద్రియ రంధ్రములు ఆకాశమున ద్రవములు తోయే జలమునందు యథాస్థానం యుక్తమగు స్థితిని అనుసరించి విభాగసః అవి విభజించబడిన విధముగా క్షితి భూమి, అంబసి జలమునందు, తత్ దానిని, తేజసి అగ్ని అందు, అధః అగ్ని వాయువునందు, నభసి ఆకాశమున, అముం దానిని. ఈ రీతిని పృథు మహారాజు ఆయా దేహాంగముల స్థితులను అనుసరించి ఇంద్రియాలను ఆకాశములోను, రక్తాదుల వంటి శరీర ద్రవములను జలములోను మిళితము చేసెను. అతడు భూమిని జలముతోను, జలమును అగ్నితోను, అగ్నిని వాయువుతోను, వాయువును ఆకాశముతోను లీనము కావించెను. భాష్యం. ఈ శ్లోకమున యథాస్థానం విభాగసః అను పదము ప్రధానమైనది. శ్రీమద్ భాగవతమునందని ద్వితీయ స్కందములోని 5వ అధ్యాయమున సృష్టి ఏ విధముగా జరిగిననిడి విషయమును బ్రహ్మదేవుడు నారదునికి స్పష్టముగా వివరించెను. ఇంద్రియ విభాగములను, ఇంద్రియ నియామకుని ఇంద్రియార్థములను, భౌతిక తత్వములను ఒకదాని వెంట ఒకటి అతడు వివరించెను. భౌతిక తత్వములు ఒక్కొక్కటిగా అనగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏ విధముగా సృజింపబడినవనడి విషయమును కూడా అతడు వివరించెను. జగద్వ్యక్తీకరణ విషయమున సృష్టి విధానమును గూర్చి పరిపూర్ణముగా తెలుసుకొనుట అత్యంత ముఖ్యమైనది. అదే విధముగా ఈ దేహము కూడా భగవంతుని పద్ధతిని అనుసరించే తయారు చేయబడినది. విశ్వమునందు ప్రవేశించిన పిదప భగవానుడు జగత్తులను ఒకదాని వెంట ఒకటి సృష్టించెను. అదే విధముగా జీవుడు తల్లి గర్భమును ప్రవేశించిన పిమ్మట ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి నుండి అంశములను గ్రహించుచు స్థూల సూక్ష్మ దేహములను పొందును. మనుజుడు సృష్టి విధానము నెరిగి ఈ సృజన కార్యమును విలోమముగా ధ్యానించి భౌతిక కల్మషము నుండి బయటపడవలనని యథాస్థానం విభాగసః అను పదములు సూచించుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాధాలీల దేవిదాస్ మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా. ఎవరు ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ. పార్వతి మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ అండి? 223. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియేషు మనస్థాని తన్మాత్రేషు యద్భోద్భవం భూతాదినామున్యుత్కృష్య మహాత్యాత్మని సందతే. ఇంద్రియేషు ఇంద్రియములందు మనస్సును, తాని ఇంద్రియములను, తత్ మాత్రేషు ఇంద్రియార్థములు యందు యథా ఉద్భవం ఎచ్చట నుండి అవి ఉద్భవించినవో భూత అధీన పంచభూతములచే అమూని ఆ ఇంద్రియార్థములు అన్నియును ఉత్కృష్య వెలికి తీసి మహతత్వమున ఆత్మని అహంకారమున సందతే విలీనము కావించెను. అతడు మనస్సును ఇంద్రియములతోనూ ఇంద్రియములను ఇంద్రియార్థ
వాటి స్థానములను అనుసరించి లీనము కావించెను. అహంకారమును అతని మహాతత్వమును విలీనము కావించెను. భాష్యము. అహంకారమునకు సంబంధించినంత వరకు మహతత్వము రెండు భాగములుగా విభజింపబడినవి. వానిలో ఒకటి తమో గుణముచే క్షుభితమగునది కాగా, రెండవది సత్వగుణము రజోగుణములచే క్షుభితమగునది. తమో గుణముచే క్షోభము వలన పంచభూతములు సృష్టింపబడినవి. రజోగుణముతో క్షోభము వలన మనస్సు తయారైనది. ఇక సత్వగుణ క్షోభము వలన మిథ్యాల అహంకారము ఏర్పడినది. మనస్సు ఒక ప్రత్యేకమైన దేవతచే రక్షింపబడును. మనస్సుకు కూడా ఒక అధిష్టాన దేవత కలదని తెలియవచ్చుచున్నది. ఈ రీతిగా దేవతచే నియంత్రింపబడిన మనస్సు ఇంద్రియములతో విలీనము కావింపబడిను. పిదప ఇంద్రియములు ఇంద్రియార్థములతో విలీనము కావింపబడిను. రూప రుచి గంధ స్పర్శాదులే ఇంద్రియార్థములు. శబ్దమే వాటన్నిటికీ చర్మ మూలము. ఇంద్రియములచే మనస్సు ఆకర్షితము కాగా, ఇంద్రియార్థములచే ఇంద్రియములు ఆకర్షితమగును. చివరకు అవన్నీను ఆకాశమునందు విలీనమగును. కార్యకారణములు ఒకదాన్నొకటి అనుసరించినట్లుగా ఈ సృష్టి రచన కావింపబడినది. కార్యమును మూల కారణముతో అనుసంధానము చేయుటయే విలీన విధానము. ఈ భౌతిక జగమునందు చరమ కారణము మహాతత్వమే కనుక క్రమముగా ప్రతిదియు పరిసమాప్తి కావింపబడి మహాతత్వముతో విలీనము కావింపబడినది. ఇది శూన్యవాదులను పోలినను చిత్తమును శుద్ధిపరుచు విధానం ఇదియే. మనస్సు భౌతిక కల్మషము నుండి శుద్ధిపడినప్పుడు విశుద్ధ చైతన్యము పనిచేయుట ఆరంభించును. శ్రీ చైతన్య మహాప్రభువు ధ్రువపరిచినట్లుగా ఆధ్యాత్మిక ఆకాశము శబ్ద తరంగములు భౌతిక కల్మషము అంతటిని అప్రయత్నముగా శుద్ధిపరచును. కనుక మనస్సును కల్మషరహితము కావించుట మహాప్రభు ఉపదేశమును గుని హరే కృష్ణ మహామంత్రం జపించిన చాలును. అత్యంత కఠినమైన ఈ శ్లోకము యొక్క సారాంశ విధియేనని భావించవచ్చును. సంకీర్తన విధానముచే భౌతిక కల్మషమంతయు ప్రక్షాళితమైనంతనే సమస్త కోరికలు కామ్యకర్మ ఫలములు నశించి నిజమైన జీవనము ఆరంభమగును. కలియుగమున ఈ శ్లోకమునందు పేర్కొనబడిన యోగ విధానమున అవలంబించుట యొక్క మిక్కిలి కష్టము. మనుజుడు అటువంటి యోగ విధానమున నిష్ఠాతుడు కాకపోయినచో శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేసిన పద్ధతిని అనుసరించుట ఉత్తమోత్తమము. ఆ విధముగా అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచూ చేసడి సరళముకు సంకీర్తన విధానముచే సమస్త భౌతిక కల్మషము నుండి చక్కగా ముక్తుడు కావచ్చును. భౌతిక జగమునందలి జీవనమునకు ఆరంభము భౌతిక ధ్వని ఎందున్నట్లుగా ఆధ్యాత్మిక జీవనమునకు ఆరంభము ఆధ్యాత్మిక శబ్దమునందు కలదు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 18వ శ్లోకము. తం సర్వగుణ విన్యాసం జీవే మహాయామయే న్యదాత్ తం చానుషేయమాత్మస్థం అసావనుషేయా పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేన స్వరూపస్థో జహత్ ప్రభు. తం అతని యందు సర్వగుణ విన్యాసం సమస్త గుణనిధి జీవే ఉపాధులను మాయామయే సమస్త శక్తి నిధి న్యదాత్ నిలిపి తం అది చ కూడా అనుశయం ఉపాధి ఆత్మస్థం ఆత్మానుభూతి ఎందు నెలకొని అసౌ అతడు అనుశయి జీవుడు పుమాన్ భోక్త జ్ఞానము వైరాగ్యము వీర్యేన బలముచే స్వరూపస్థ నిజ స్థితిలో నెలకొని అజహత్ భగవద్ధామమును చేరెను. ప్రభువు నియామకుడు. పిదప పృథువు జీవుని సమస్త ఉపాధిని మాయాశక్తికి పరమ నియామకుడైన వాని యందు అర్పణము కావించెను. ఏ ఉపాధి వలన జీవుడు బంధితుడగునో అద్దాని నుండి బయటపడి అతడు జ్ఞాన వైరాగ్యముల చేతను భక్తి యోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యేను. ఈ రీతిని కృష్ణ భక్తి భావనాయుధ నిజ స్థితిలో నెలకొని అతడు ప్రభువుగా ఇంద్రియ నియామకుడు దేహ త్యాగము చేసెను. భాష్యము. వేదములందు తెలుపబడినట్లుగా దేవదేవుడే భౌతిక శక్తికి మూలమై ఉన్నాడు. అందువలన అతడు కొన్ని మార్లు మాయామయుడని
లేదా మాయాశక్తిచే లీలలను గావించే పరమ పురుషుడిని పిలువబడును. అతని పరమేచ్ఛ కారణముననే జీవుడు మాయాశక్తిచే బంధితుడగును. దీనిని గురించి భగవద్గీత 18.61 యందు మనం ఇది తెలుసుకొనవచ్చును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యాంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు దేవదేవుడు బద్ధజీవులందరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతని ఇచ్చ వల్లనే జీవుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించుటకు పలు దేహములలో అవకాశమును పొందదు. అటువంటి దేహమే యంత్రమని మాయాదత్తమగు వాహనము పిలువబడును. జీవుడు భగవంతుడు ఇరువురిలో భౌతిక శక్తి ఎందే నిలిచి ఉన్నను. ఆ భౌతిక శక్తి ద్వారా వివిధ దేహములను నొసగుచు భగవానుడు జీవుని గతులను నిర్దేశించుచున్నాడు. ఆ విధముగా జీవుడు నానా యోనులలో సమస్త విశ్వమున పరిభ్రమించుచు కామ్య కర్మ ఫలములచే వివిధ పరిస్థితుల్లో చిక్కియుండును. ఆధ్యాత్మిక జ్ఞానము విద్యోగిత చేతను భౌతిక కోరికల త్యాగము చేతను ఋతు మహారాజు ఆధ్యాత్మికముగా శక్తిమంతుడైనప్పుడు తన ఇంద్రియములకు ప్రభువుగా గోస్వామిగా లేదా స్వామిగా పిలువబడువాడు నెయ్యేను. అనగా దాని భావము అతడు మాయా ప్రభావంచే నియంత్రించబడకుండెను. మనుజుడు మాయా ప్రభావమునకు అతీతుడు కాగలిగినంతటి దృఢవంతుడైనప్పుడు ప్రభు అని పిలువబడును. ఈ శ్లోకమున స్వరూపస్థ అను పదము కూడా మిగుల ప్రధానమైనది. తాను నిత్య కృష్ణ దాసుడనండి జ్ఞానమును సంపాదించటేందే లేదా అవగతము చేసుకుంటేందే జీవుని స్వరూపము విలసితమై ఉన్నది. ఈ అవగాహనే స్వరూపోపలబ్ధి అనబడును. భక్తి యోగ నిర్వహణం ద్వారా భక్తుడు తనకు భగవానునితో గల నిజమైన సంబంధ అవగాహనకు క్రమముగా అరుదించుడు. విశుద్ధమగు ఆధ్యాత్మిక స్థితి యొక్క ఈ అవగాహనే స్వరూపోపలబ్ధి అనబడును. అట్టి స్థితిని చేరినంతటా భక్తుడు దాసుడిగా లేదా మిత్రునిగా లేదా తల్లిదండ్రులుగా లేదా ప్రేయసిగా తనకు భగవంతునితో గల సంబంధమును ఎరుగగలుగును. ఈ అవగాహన స్థితియే స్వరూపస్థ అనబడును. పృథువు ఈ స్వరూప స్థితిని పూర్తిగా నెరుగగలిగెను. వైకుంఠము నుండి పంపబడిన రథమును అధిరోహించి అతడు ఈ ప్రపంచమును లేదా దేహమును వీడనని తరువాతి శ్లోకములో తెలియగలదు. చదవాల ప్రభుజీ, ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నేనున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మ జలజా మాతాజీ కంప్లీట్ చేయనిద్దాం, తర్వాత మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఈ శ్లోకమున ప్రభు అను పదము కూడా ప్రధానమైనది. ఇంతకు మునిపే తెలుపబడినట్లు మనుజుడు పూర్తిగా ఆత్మానుభూతిని బడసి ఆ స్థితిని అనుసరించి వర్తించినప్పుడు ప్రభు అని పిలువబడును. పరిపూర్ణముగా ఆత్మదర్శి అయిన కారణముననే గురుదేవుడు ప్రభుపాద అని పిలువబడును. పాద అను పదమునకు స్థితి అని అర్థము కనుక ప్రభుపాద ఎనడి పదము గురుదేవునికి ప్రభుస్థానము లేదా దేవదేవుని స్థానము ఒసగబడినదని సూచించును. ఏలయన ఆయన దేవదేవుని పక్షమున పనిచేయుచున్నాడు కనుక ప్రభువు ఇంద్రియములను నిగ్రహించువాడు కానిదే ఎవ్వడును గురువు కాజాలడు. పరమ ప్రభువగు శ్రీకృష్ణ భగవానునిచే ప్రామాణీకరింపబడిన వాడే గురుదేవుడు. కనుకనే గురువష్టకమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లా పలికిరి: సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై ప్రయుక్తస్తథా భావ్యత ఏవ సద్భిః. గురుదేవుడు భగవానుని ఆంతరంగిక సేవకుడు కనుక ఆయనను భగవానునితో సమానముగా గౌరవింపవలెను. ఆ విధముగా పృథు మహారాజును కూడా ప్రభుపాదయని లేదా ఈ శ్లోకము వివరించినట్లు ప్రభు అని పిలువవచ్చును. ఈ విషయమున ఇచ్చటొక ప్రశ్న ఉదయించడి అవకాశం కలదు. అది ఏమనగా, పృథువు దేవదేవుని శక్త్యావేశ అవతారమైనప్పుడు ప్రభువుగా నగుటకు ఎందులకై అతడు నియమ నిబంధనలను అనుసరింపవలసి వచ్చెను? ఆదర్శనీయుడగు రాజుగా ఈ ధరిత్రిపై అవతరించిన కారణమునను మరియు భక్తియోగ నిర్వహణమున ప్రజలకు బోధ కావించుట రాజు యొక్క ధర్మమైనందునను ఇతరులకు బోధించు నిమిత్తము పృథువు భక్తియోగ నియమములను అనుసరించననుట దానికి సమాధానం కాగలదు. అదే విధముగా శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తాను స్వయముగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ భక్తునిగా ఏ రీతిని కృష్ణుని దరిచేరవలనో ఉపదేశించిరి. ఆ పని ఆచారి భక్త శిఖాయిను సబారే అని సాధారణంగా చెప్పబడుచుండును. శ్రీ చైతన్య ప్రభువు తన నడవడిక ద్వారా
ఉపమానమును నెలకొల్పి భక్తి యోగ విధానమును సర్వులకు బోధించిరి. అదే విధముగా పృథువు శక్త్యావేశ అవతారమే అయినప్పటికీ ప్రభు స్థానమును బడయుటకై భక్తునిగా వర్తించి ఉండెను. అంతియే కాక స్వరూపస్థః అనగా సంపూర్ణమైన మోక్షమని భావము. హిత్వాన్మ ధ రూపం స్వరూపేణ వ్యవస్థితిః. భాగవతము 2.10.6 అని తెలుపబడినట్లు జీవుడు మాయా కలాపములనన్నింటినీ త్యజించి భక్తి యోగమును నిర్వహింపగలిగిన స్థితిని బడిసినప్పుడు అతని స్థితి స్వరూపస్థ సంపూర్ణమగు మోక్షము అని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. లీలా దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను. 19 అర్చిరామ మహారాజ్ఞి తత్పత్సమనుగతావనం సుకుమార్యత దర్హాచ తద్భావ స్పర్శనం భువః అర్చినామధరణియగు మహారాజ్ఞి మహారాణి తత్పత్ని పృథు మహారాజు పత్ని అనుగత భర్తను అనుసరించినది. వనమునకు సుకుమారి కోమలమగు దేహము కలిగినది. అతత్హర్హ తగినది కాదు. చ కూడా యత్ తద్భావం పాద స్పర్శనం స్పృశించి మోపి భవ ధరణిపై మృదుమ పత్నియు రాణియునగు అర్చి భర్తని అనుసరించుతూ వనమునకేగను. మహారాణియగు ఆమె మిగుల సుకుమారి అయి ఉండను. అరణ్యవాసమునకు తగినది కానున్నను ఆమె స్వచ్ఛందముగా భూమిపై తన శరణములను మోపెను. భాష్యం. పృథుమహారాజు భార్య రాణియును రాజకుమార్తెయును అయినందున నేలపై నడక ఆమెకు అలవాటు లేకున్నాను. రాణులు రాజప్రసాదమును వీడి బయటకు వచ్చేటి వారు కారు. అరణ్యమునకేకి అచ్చట వసించుతూ కష్టములను సహించుట వారికి అలవాటే ఉండదు. కానీ రాణుల త్యాగమును చేసి భర్తలకు అంకితమైన ఉదాహరణలు వేదనాగరిక ఎందు వందలాదిగా కలవు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు అడవికెళ్ళినప్పుడు లక్ష్మీదేవి సీత అతను అనుసరించినది. తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు అడవికి ఏగవలసి వచ్చాను. కానీ సీతాదేవికి అట్టి ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ ఆమె భర్త మార్గమునే స్వచ్ఛందముగా అనుసరించినది. అదే విధముగా ధృతరాష్ట్రుని భార్యగు గాంధారి కూడా భర్తను అనుసరించి అడవికి ఎగినది. పృథువు, శ్రీరాముడు, ధృతరాష్ట్రుడు వంటి వారికి పత్నులై ఆ రాణులందరూ లైరి ఏ విధముగా ప్రతివ్రతలుగా మెలగవలనో ఏ విధముగా జీవితంలో ప్రతి స్థితిలో భర్తను ఆచరించి చూపి అట్టి ఆ రాణులు కూడా జనసామాన్యమునకు బోధ కావించదు. భర్త రాజైనప్పుడు అతని ప్రక్కనే అర్చి రాణిగా ఆసీన అయినది. అతడు అడవికి ఎగినప్పుడు అరణ్యవాస కష్టములను ఓసవలసినను అతడిని అనుసరించినది. కనుకనే ఆమె నేలపై కాలు మోపదగినది కాకున్నను అతదర్హ భర్తతో పాటు అడవికి ఎగినప్పుడు అన్ని కష్టములను అంగీకరించాలని ఇచ్చట చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. కుమారి మాత ఉన్నారమ్మా. అతీవ భర్తృధర్మ నిష్టయా శుశ్రూషాయ దేహయాత్రాయ ఆత్మతార్తిం పరికర్షితాపి సా ప్రేయస్కర స్పర్శనమాన నిర్వృతి. అతీవ మిగిల భర్తను వ్రతధర్మ సేవావ్రతము నిశ్చయముతో శుశ్రూషయ స్వీకరించుచు కూడా ఆర్ష గురుల వలె దేహము ఎత్రాయ జీవన స్థితి నా అవిందత అనుభూత కాలేదు. ఆర్త్యం ఎటువంటి కష్టము పరికర్షత అపి కృషించిపోయినప్పటికీ ఆమె ప్రేయకర మిగిలి స్పర్శ మానాన్ని నిర్వృత్తి సుఖమును ఆనందించాను. ఆ సుఖం మహారాణి యొక్క అర్చికి అటువంటి కష్టములు అలవాటు లేకపోయినను ఋషుల వలె అరణ్యవాస నియమం చుట్టులో భర్త శయనించు ఆమె కేవలం ఫల పుష్ప పత్రాదులనే భుజించింది. అట్టి కార్యములకు తగినది కానందున ఆమె మిగుల కృషించినది అయినను భర్త సేవాసకము వలన ఆమెకు ఎటువంటి కష్టము అనుభూతము కాలేదు. హరే కృష్ణ. భాష్యం శ్రీ ప్రభుపాద గారి భాష్యం శ్రీ ప్రభుపాద గారికి జై. అన్ని పరిస్థితుల్లోనూ భర్తను సేవించుటే శ్రీధర్మం అని భర్తృత్వ ధర్మ నిష్టయ అనే పదము సూచించుతుంది. తొలుత బ్రహ్మచారి, పిదప ఆదర్శనీయ గృహస్థుడు, ఆ తర్వాత వానప్రస్థుడు, సన్యాసగుటకు పురుషునికి
జీవిత ఆరంభం నుండి బోధ భావించు వైదిక నాగరికత జీవితం యొక్క అన్ని పరిస్థితులను భర్తని అనుసరించమని స్త్రీకు బోధ చేయించడం. బ్రహ్మచర్యము పిదప పురుషుడు గృహస్థ జీవనం స్వీకరించను. పతివ్రతా ధర్మమును పాటించమని స్త్రీకి ఆమె తల్లిదండ్రులు బోధించారు. ఆ విధముగా స్త్రీ పురుషులు ఒకటిగా అయినప్పుడు వారి జీవనము ఒక ఉన్నత ప్రయోజనమునికి అంకితమై ఉండను. జీవితం యొక్క ఉన్నత ప్రయోజనమును దృష్టిలో ఉంచుకుని కర్తవ్య నిర్వహణం చేయనట్లు పురుషునికి శిక్షణ నొసగగా భర్తను అంగీకరించినట్లు స్త్రీకి శిక్షణ అసగగలదు. గృహస్థ జీవనమున అన్ని విధముల భర్తకు ముదమును కూర్చుటే పతివ్రత భార్య ధర్మము. భర్త వానప్రస్థ జీవనము గ్రహించినప్పుడు ఆమె కూడా వనముకేగి వానప్రస్థ జీవనము అనగా వనవాసి స్వీకరించవలను. గృహస్థ జీవనమున భర్త యొక్క బాగోగులు చూసినట్లుగా ఆ సమయంలో కూడా ఆమె అతని అన్ని అవసరములను చూడవలను. కానీ భర్త సన్యాసం స్వీకరించినప్పుడు మాత్రము ఆమె ఇంటికి తిరిగి వచ్చి తపస్విని కావాల్సి ఉంది. ఆ విధముగా ఆమె తపోమయ జీవనమును గడుపుచు సంతానమునకు కోడలకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పవాలి. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసమును స్వీకరించినప్పుడు ఆయన భార్యకు విష్ణుప్రియాదేవి కేవలము 16 ఏళ్ల యువతియే అయినను తన భర్త గృహమును వీడినందున తపోవ్రతమును బట్టిను. ఆమె జపమాలపై జపము చేయుచు ఒక మాల పూర్తయినంతనే ఒక బియ్యపు గింజని ఆ విధముగా ఇన్ని మాలల జపము చేసినచో అన్ని బియ్యపు గింజలు పోగు చేసి వాటిని వండి ప్రసాదముగా స్వీకరించండి. అది ఏ తపస్సు అనబడింది. ఈనాటికి భారతదేశంలో కొందరు విధవరాండ్రు లేదా భర్తలు సన్యాసం స్వీకరించగా ఇంటి పట్టున నిలిచిన స్త్రీలు తమ సంతానం చింతనే జీవించినప్పటికీ తపోమయ జీవనమును అనుసరించుచున్నారు. వధువు భార్య అచ్చి కూడా పతివ్రతా ధర్మం నిర్వహించేందుకే కృత నిశ్చయరాలే ఉండి భర్త అరణ్యమును ఉన్నప్పుడు ఆయనను అనుసరించండి. కేవలం ఫలములను భుజించుచు ఆమె నేలపై పరుగులు. స్త్రీ దేహము పురుషుని దేహము కన్నను సుకుమారమైనది కనుక మహారాణియగా వచ్చి అందుచే కృషించినదయ్యని స్థిత మనుజుడు తపస్సులో నెలకొన్నప్పుడు సాధారణముగా దేహం సన్నబడదు. దేహం లావిక్కట ఆధ్యాత్మిక జీవనమున్న నలక్షణము కానే కాదు. ఏలైనా ఆధ్యాత్మిక జీవనమును నెలకొనివాడు ఆహారము, నిద్ర, మైథునము వంటి దేహ సౌఖ్యములను పరిమిత సాధించుకునవలసి ఉన్నది. నియమానుసారము అరణ్యవాసం చేసినందున అచ్చి మిగిలి కృషించిన మహనీయుడకు భర్త యొక్క సేవాభాగ్యం అనుభవించిన కారణమున ఏమాత్రము అప్రసన్నురాలు కాలేదు. హరే కృష్ణ. భారతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 21వ శ్లోకము. దేహం విపన్న కిల చేతనాదికం పచ్చు పృథివ్యా దైతస్య చాత్మనః అలక్ష్య కించిచ్చ విలస్య సా సతి చితామధారోపయదద్రిసానుని. దేహము విపన్న పూర్తిగా లేకపోవుటను, అఖిల సమస్తమగు చేతన అధికం చేతన లక్ష్యములు, పచ్చుహు తన భర్త యొక్క, పృథ్వీ దైతస్య కరుణామయుడు, చ ఆత్మనః తన ఎడ కూడా, అలక్ష్య గాంచి కించిత్ కొంత తడవు, చ మరియు విలప్య విలపించి, స ఆమె, సతి సాధ్వి లలామ చితాం చితిపై, అధ అప్పుడు, ఆరోపయత్ ఉంచెను, అద్రిసానుని కొండ చర్యలో. తన ఎడ పృథ్వీ ఎడ అమిత కరుణను చూపిన భర్త ఎటువంటి చేతనమును చూపకపోవుటను గాంచిన అర్చి కొంత తడువు విలపించి పిదప ఒక కొండ చర్యలో చితిని ఏర్పరిచి దానిపై భర్త దేహము నుంచెను. భాష్యము. తన భర్త యందు జీవలక్షణములు నిలిచిపోవుటను గాంచినంతటా మహారాణియకు అర్చి కొంత తడవు విలపించెను. కించిత్ అనగా కొంత తడవని భావము. జీవలక్షణములైన క్రియా, బుద్ధి, ఇంద్రియానుభూతి అనునవి నిలిచిపోయినను తన భర్త మరణించలేదనడి విషయమును ఆమె పూర్తిగా ఎరుగును.
భగవద్గీత 2.13 యందు తెలుపబడినట్లుగా దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి దేరస్తత్ర నముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా చను రీతి ఆత్మీయ మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహము నొందడు. జీవుడు ఆ రీతిగా ఒక దేహమును విడిచి వేరొక దేహమును చేరినప్పుడు బుద్ధిమంతుడు శోకించడు. జీవుడు మరణించలేదని, కేవలము ఒక దేహమును విడిచి వేరొక దేహమును చేరినాడని అతడు ఎరిగి ఉండును. భర్త దేహముతోనూ తాను అడవిలో ఒంటరిగా ఉన్నందుకు అర్చి మిగుల భీతి చెందవలసినదే. అయినను మహనీయుడైన వాని మహాసతి అయినందున కించిత్ విలపించి ఆమె వెంటనే తాను నిర్వహింపవలసిన కార్యములను అవగతము చేసుకొనును. కనుక శోకములో కాలమును వృధాపరచుటకు బదులు వెంటనే ఆమె కొండచర్యపై చితిని ఏర్పరిచి దహనము చేయుటకై భర్త శరీరమును దానిపై నుంచెను. ఋతువు ధరణికి రాజే గాని ఆమెను పుత్రిక వలె భావించినందున ఇచ్చట దయిత అని వర్ణింపబడెను. అదే విధముగా అతడు భార్యను కూడా రక్షించెను. ఎల్లరకు రక్షణము నొసగుట ముఖ్యముగా దరిద్రికి లేదా తాను పాలించడి భూభాగమునకు, ప్రజలకు మరియు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుట రాజు యొక్క బాధ్యత. పృథువు పరిపూర్ణగు రాజు కనుక ఎల్లరకు రక్షణము నొసగెను. కనుకనే అతడు ఇచ్చట దయిత అని వర్ణింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? శారద స్వరూపిణి మాతాజీ, సుధా మాతాజీ, పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. 22. హరే కృష్ణ. 22వ శ్లోకం. విదాయ కృత్యం హరదీ నీజలాప్లుప్త దత్పోదకం భర్తురుదార కర్మణః సత్వాదివిస్తా స్త్రీం దశాంస్త్రిః పరిచ్య వివేశ వహ్నిం ధ్యాయతి భర్తృపాదౌ విధాయ వనత్సి కృత్యం నిత్య కర్మను హ్రదీని నదీ జలమున జల అప్లుత స్నానమాడి దత్వా ఉదకం జలతర్పణము నొసగి భర్తృ తన భర్త యొక్క ఉదార కర్మణ మిగుల ఉదారుడైనట్టి వాడు సత్వ వందనములు చేసి దివిస్తాన్ ఆకాశమునందున్నట్టి త్రిదశాన్ ముక్కోటి దేవతలు ముమ్మారు పరిచ ప్రదక్షిణ చేసే వివేశ ప్రవేశించను వహ్నిం అగ్నిలోకి ధ్యాయతి తరచుచు భర్త యొక్క పాద పద్మములను పిమ్మట రాణి అవసరమగు అంత్యకర్మలను ఆచరించి జలతర్పణము నొసగినది. పిదప నదిలో స్నానమాడి వివిధ లోకములలోని దేవతలను వందనము చేసినది. అటు పిమ్మట ఆమె అగ్నికి ప్రదక్షిణము కావించి భర్త పాదములనే తలచుచు దానిలో ప్రవేశించెను. భాష్యము. ప్రతివ్రతయగు భార్య భర్త యొక్క చితి మంటలలో ప్రవేశించుట సహగమనము, భర్తతో పాటు మరణించుటను అనబడును. ఈ సహగమన పద్ధతి వైదిక నాగరికతలో అనంతకాలముగా పాటింపబడుచున్నది. ఆంగ్లేయ పరిపాలనా కాలంలో కూడా ఈ పద్ధతి ఖచ్చితముగా పాటింపబడినది. కానీ కాలక్రమం అది ఎంత దిగజారినగా భర్త చితిమంటల్లో ప్రవేశినంతట ధైర్యము భార్యకు లేకపోయినను బంధువులు ఆమెను బలవంతముగా దానిలో త్రోసేవారు. అందువలన ఈ పద్ధతిని ఆపివేయవలసి వచ్చినది. అయినను అప్పటికి కొన్ని సందర్భములలో భార్య స్వచ్ఛందముగా అగ్ని ప్రవేశం చేసి భర్తతో పాటు మరణించిన సంఘటనలు కలవు. 1940 తర్వాత కూడా ఒక పతివ్రతయగు భార్య ఆ విధముగా మరణించిన వైనము మనం ఎరుగి ఉన్నాము. 23వ శ్లోకం.
విలోక్యానుగతాం స్వాధీం పృథుం వీరవరం పతిం తుష్టు పూర్వరదా దైవైదేవ పత్ని సహస్రశః విలోక్య గాంచి అనుగాతం భర్తతో పాటు మరణించుట, సాధ్వీం పతివ్రత, పృథువు యొక్క వీరవరం మహావీరుడు, పతి తుష్టువు స్తుతించిరి, వరదాయకులు, దేవతలచే, దేవపత్నులు, సహస్రశః వేలాది మంది. పృథు మహారాజు భార్యయగు అర్చి కావించిన విరోచిత కార్యమును గాంచిన వేలాది దేవపత్నులు తమ భర్తలతో పాటు మిగుల సంతుష్టులైన వారై ఆమెను స్తుతించిరి. చదవన ప్రభుజీ. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ. భగవమాతాజీ 24-25 చదువుతారమ్మా. హరే కృష్ణ. 24. కుసుమాసరం తస్మిన్ మందార సమాని నతస్య మరతోరేషు గృహ్ణంతి స్మ పరస్పరం పురోత్త పురిపించు కుసుమ అసారం పుష్పవృష్టిని తస్మిన్ ఆ మందర పర్వతము సానుని పైనున్నట్టి నదస్సు యోగించు అమర దూరేషు దేవదుండులను పురంతి స్మ పలుకుచు పరస్పరం తమలో తాము ఎదురుగా. ఆ సమయంలో దేవతలు మందర పర్వతం మీద నిలిచుండగా వారి పత్రులు చితిపై పుష్పవృష్టి కురిపించు తమలో తాము ఇట్లు పలుకుసాగి. 25. దేవ ఊచుహు అహో ఏం వధుధాన్యాచైవం భుజం పతి సర్వాత్మానపతిం వేదే సంశ్రీర్వధూరిమ. దేవ ఊచుహు దేవపతి అహో అహో ఈ వధుకు భార్య ధన్య ముందు ధన్యురాలు ఎవరైతే చ కూడా ఏవం ఈ రీతి ప్రపంచం యొక్క పూజాం సమస్త రాజులు పతిం రాజు సర్వ ఆత్మాన పూర్తి అవగాహనతో పతిం భర్తను వేజే అర్చించింది. యజ్ఞ ఈసం విష్ణు భగవాని లక్ష్మీదేవి వధు భార్య ఇవ అన్నమాట. దేవపత్రులు ఇట్లా పలికి మహారాణి వచ్చి మిగిలి ధన్యురాలు ప్రపంచ చక్రవర్తి వధువుకు రాణి అయిన ఈమె లక్ష్మీదేవి యజ్ఞేశుని ఇలా విష్ణుని అర్చించిన విధంగా మనసు వాక్కు దేహంతో భర్తను సేవించింది. భాష్యం. లక్ష్మీదేవి విష్ణు భగవాన్ సేవించినట్టుగా అర్చి తన భర్తను సేవించిందని ఏజేసా శ్రీయవ అది పద సమూహం సూచింది. పరమ విష్ణువైన శ్రీకృష్ణ భగవాన్ గౌరవతను పాలించినప్పుడు పట్టప్రాణి రుక్మిణీదేవి తనకు సహాయపడి సేవకురాళ్ళు వేలాది మంది ఉన్నప్పటికీ తానే స్వయంగా ఆ దేవదేవుని సేవించిందని మనం ఎరిగి. అదేవిధంగా వైకుంఠంలో లక్ష్మీదేవి కూడా స్వయంగా నారాయణ సేవించింది. ఆ దేవదేవుని సేవించుటకు వేలాది మంది భక్తులు సిద్ధపడి ఉన్నప్పటికీ ఆమె ఆ కార్యం అనుసరించింది. ఈ పద్ధతిని దేవతా పత్రులు కూడా అనుసరించారు. పూర్వకాలంలో భార్యలందరూ ఈ నిలువుని అనుసరించారు. విడాకుల చట్టంతో భార్యాభర్తలందరూ వైదిక నాగరికతలో వేరు చేయబడలేదు కనుక మానవ సంఘం కుటుంబ వ్యవస్థను కొనసాగించిన అవసరం తిరిగి విడాకులైన కృత్రిమ చట్టమును మనం రద్దు చేయవలసి ఉంది. భార్యాభర్తలు ఇరువును కృష్ణ భక్తి భావంలో జీవించి లక్ష్మీనారాయణులు లేదా రాధాకృష్ణ వృందాల్లో అనుసరించారు. ఈ రీతి ప్రపంచమునందు శాంతి ఐక్యతను నెలకొనడం. హరే కృష్ణ. 26 చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 26వ శ్లోకం. సైషా నూనం ప్రజత్యూర్థం అనువైన్యం పఠిం సతి పశ్యతాస్మానతీత్యార్చి దుర్విభావ్యేన కర్మణ. అనువాదము. ప్రతిపదార్థం. సా ఆమె, ఏషా ఈ, నూనం నిక్కముగా, వ్రజతి చనుచున్నది, ఊర్ధ్వముగా, అనుసరించుచు, వైన్యం వేన సుతిని, పతిం భర్త, సతి పతివ్రత, పశ్యత చూడుడు, అస్మాన్ మనలను, అతీత్య అతిశయించి, అర్చిహి అర్చినామము కలిగినది,
దుర్విభావ్యేన అచింత్యమగు కర్మణ కర్మలు. అనువాదము. దేవపత్నులు పలుకసాగిరి. పతివ్రతయగు ఈ అర్చిని చూడు. అచింత్యమగు పుణ్యకర్మలచే ఈమె మనము చూడగలిగినంత వరకు ఊర్ధ్వముగా భర్తను అనుసరించుచు సనుచున్నది. భాష్యము. పృథుమహారాజు యొక్క విమానము మరియు మహారాణి అర్చి యొక్క విమానము రెండును ఉన్నత లోకములోని స్త్రీల దృష్టిపదమును దాటి పోసాగినవి. పృథువు మరియు అతని భార్య అటువంటి మహోన్నత స్థానమును సాధించటను గాంచి ఆ స్త్రీలు అబ్బురపడిరి. వారు ఉన్నతలోకవాసులు పత్నులు. పృథువు ధరణీవాసుడు అయినప్పటికీ ఆ రాజు భార్యా సమేతముగా దేవతల లోకములను దాటి వైకుంఠమునకు అభిముఖముగా చనెను. సంభాషించుచున్న స్త్రీజనము బ్రహ్మలోక పర్యంతమగు సూర్యచంద్రాది ఉన్నత లోకములకు చెందిన వారొకటిచే ఊర్ధ్వం అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. బ్రహ్మలోకమునకు ఆవల ఆధ్యాత్మిక ఆకాశము కలదు. దాని యందే అసంఖ్యాకమగు వైకుంఠ లోకములున్నవి. ఆ విధముగా వైకుంఠ లోకములు భౌతిక లోకములకు అతీతముగా లేదా పైన ఉన్నవనియు ఆ లోకములకే పృథుమహారాజు దంపతులు ఏగుచున్నారనియు ఊర్ధ్వం అను పదం సూచించుచున్నది. అగ్నిలో వారు భౌతిక దేహములను త్యజించినంతటా శీఘ్రమే ఆధ్యాత్మిక దేహములను పొంది ఆధ్యాత్మిక విమానములలో ప్రవేశించిరని కూడా ఆ పదం సూచించుచున్నది. ఆ విమానములు భౌతిక తత్వములను దాటి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశింపగలిగినట్టివి. పృథువు దంపతులు ఒకే చితిపై దహింపబడినను తమ వ్యక్తిత్వమును కోల్పోవక వేర్వేరుగా నిలిచిరి. వారు రెండు వేర్వేరు విమానాలలో చంటను బట్టి ఈ విషయమును సారాంశపరచవచ్చును. అనగా నిరాకారవాదులు ఊహించినట్లు వారెన్నడూ వ్యక్తిత్వమును కోల్పోవలేదు లేదా శూన్యముగా మారలేదు. ఊర్ధ్వలోకములలోని స్త్రీలు పైకి క్రిందకు చూడ సమర్థులై ఉండిరి. వారు క్రిందకు చూచినప్పుడు పృథుమహారాజు దేహము దహింపబట్టను, అతని భార్యయగు అర్చి అగ్నిలోనికి ప్రవేశించటను గాంచిరి. పైకి చూసినప్పుడు భార్య భర్తలు ఇరువురును విమానములలో వైకుంఠ లోకములకు ఎగుటను గమనించిరి. ఇది అంతయు అచింత్యమగు కర్మ. దుర్విభావ్యేన కర్మణ చేతనే సాధ్యపడినది. పృథుమహారాజు విశుద్ధ భక్తుడు. అతని భార్యకు అర్చి కేవలము భర్తనే ఎల్లప్పుడూ అనుసరించినది. ఆ విధముగా వారిరువురిని విశుద్ధ భక్తులుగానే పరిగణింపవచ్చును. కనుక అచింత్యమగు కార్యములను చేయుటలో వారు సమర్థులై ఉన్నారు. సామాన్యులకు అట్టి కర్మలు అసాధ్యములు. సామాన్య పురుషులు కనీసము భక్తియోగమునైనను స్వీకరింపచాలరు. ఇక సామాన్య స్త్రీలు పాతివ్రత్యమును కలిగియుండుట గాని భర్తను అన్ని విధములా అనుసరించుట గాని చేయజాలరు. స్త్రీ ఏవో ఉన్నత గుణములను పొందవలసిన అవసరము లేదు. భక్తుడైనట్టి భర్త యొక్క అడుగుజాడలను ఆమె అనుసరించిన చాలును. అప్పుడు భార్యాభర్తలు ఇరువురును మోక్షమును బడిసి వైకుంఠ లోకమున కేగుదురు. పృథుమహారాజు దంపతుల అచింత్యమగు కర్మలచే ఈ విషయం రుజువు చేయబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. చూతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. కృష్ణ 27వ శ్లోకం కదా ప్రభుజీ. హరే కృష్ణ. తేషాం దురాపం కిం త్వన్యన్మంత్యానాం భగవత్పదం భువి లోకాయుషో మే ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుత. తేషాం వారికి దురాపం దుర్లభము కిం ఏది తూ కాని అన్యత్ వేరొకటి మత్యానాం మానవులకు భగవత్పదం భగవద్రాజ్యము భువి ప్రపంచమున లోక క్షణికమైనది ఆయుష జీవనకాలము ఏ ఎవరైతే వై నిక్కముగా నిష్కర్మ్యం మోక్షపదము సాధయంతి వనరింతురు ఉత ఖచ్చితముగా. అనువాదం. ఈ భౌతిక జగత్తునందు ప్రతి మానవుని జీవన కాలము అతి స్వల్పముగా ఉన్నది. కానీ భక్తి యోగమున నెలకొన్న వారు నిజముగా మోక్షపదమున ఉన్నవారగుటచే భగవద్ధామమున కేగుదురు. అట్టి వార్లకు దుర్లభమైనది ఏదీనూ లేదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 9వ అధ్యాయం 33వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమా అని పలికెను. ఈ భౌతిక జగత్తు దుఃఖమయమని, అసుఖం, అంతేకాక క్షణభంగురమని, అనిత్యం భగవంతుడు ఆ విధముగా ప్రకటించి వేసెను. కనుక భక్తి యోగమన నెలకొనుట ఒక్కటియే మనుజుని ధర్మము.
మానవ జీవితమునకు ఉత్తమ లాభం ఇదియే. శ్రీకృష్ణ చరణారవిందముల సేవలో నిత్యక్తులే ఉండేడి భక్తులు భౌతిక లాభములనే కాక సమస్తముకు ఆధ్యాత్మిక లాభములను కూడా పడయుదురు. ఏలయన వారు జీవితాంతమున భగవద్ధామమునకు ఎగుచున్నారు. వారి గమ్యం ఈ శ్లోకమున భగవత్ పదమని వర్ణింపబడినది. పదం అను దానికి ధామమని అర్థం. భగవత్ అనగా దేవదేవుడని భావం. అనగా భక్తుల గమ్యము భగవద్ధామమే అయి ఉన్నది. ఈ శ్లోకమునందలి నైష్కర్మ్యం దివ్య జ్ఞానము అను పదము కూడా ప్రధానమైనది. దివ్య జ్ఞాన స్థితికి అరుదించనిదే భగవద్భక్తి యోగమును అనుశీలించనిదే ఎవ్వడును పూర్ణుడు కాజారుడు. సాధారణముగా విశుద్ధమగు భక్తియుక్త సేవా అవకాశము లభించుటకు ముందు మనుజుడు జన్మ జన్మాంతరముల జ్ఞాన కర్మ యోగ విధానములను నిర్వహించవలసి నుండును. అట్టి అవకాశం విశుద్ధ భక్తుని అనుగ్రహము వలననే లభించును. కేవలం ఈ రీతినే మనుజుడు నిజముగా మోక్షం నందగలడు. ఈ సందర్భముననే దేవపత్నులు ఉన్నత లోకమున జన్మించే అవకాశమును, కోట్లాది సంవత్సరముల జీవన కామలమును, సమస్త భౌతిక సౌఖ్యములను పొందినప్పటికీ తాము పృథు దంపతులైనంతగా భాగ్యశాలురం కామని వగచుచున్నారు. ఆ దంపతులు నిజముగా తమను అతిశయించి వెడలుచున్నారు. పృథు దంపతులు పొందనున్న స్థానము అసమానమైనది కనుక ఉన్నతలోక వాసమును చివరికి బ్రహ్మలోకమును కూడా వారు తిరస్కరించిరి. ఈ విషయమును శ్రీకృష్ణ భగవద్గీతలో 8వ అధ్యాయం 16వ శ్లోకము ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినోర్జున అని ద్రోపరిచి ఉండెను. ఈ భౌతిక జగమునందలి అత్యున్నత లోకం మొదలుకొని అధమలోకం వరకు గల అన్ని ప్రదేశములు జన్మ మృత్యుబద్ధమైన దుఃఖమయ స్థానములే అయి ఉన్నవి. అనగా అత్యున్నత లోకముకు బ్రహ్మలోకం చేరినప్పటికీ మనుజునికి జన్మ మరణ క్లేశములు తప్పవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోతం. 28వ శ్లోకం ప్రభుజీ. అవును. సా వంచిత 27 సగం చదివారండి. సగం చదివారు. అదే 27. ఓకే. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం ఉంది చూసారా? అదే దానికి నుంచి చదవండి. ముందు లైన్ చదవండి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ విధంగా వారు స్వర్గ సౌఖ్యమును అనుభవించి నంతటి తిరిగి ఈ మర్త్యలోకమునకు అరుదెంతురు. అనగా పుణ్యము తరిగిపోయినంతట జీవుడు తిరిగి అధోలోకమునకు చేరి పుణ్యకర్మల నూతన అధ్యాయమును ఆరంభించును. కనుకనే శ్రీమద్ భాగవతంలో 1.5.12 నైష్కర్మ్య అప్యచ్యుత భావవర్జితం అని చెప్పబడినది. శ్రీకృష్ణుని భక్తి యోగమును చేపట్టనంత వరకు మోక్ష మార్గము సురక్షితము కాబోదు. అనగా మనుషుడు నిరాకార బ్రహ్మజ్యోతి స్థితికి చేరినప్పటికీ తిరిగి భౌతిక జగత్తుకు పతనము చెందు అవకాశము కలదు. ఈ భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకములకు పరమైనటువంటి బ్రహ్మజ్యోతి విషయమే ఇట్లుండగా కేవలము ఉన్నత లోకములకే చేరగలిగడి సామాన్యులు యోగులు కామ్యకర్మరతులు గూర్చి వేరుగా తెలుపుదేమున్నది. ఈ విధముగా దేవపత్నులు కర్మ జ్ఞాన యోగ ఫలములను అంతగా కొనియాడజాలకున్నారు. 28వ శ్లోకం సా వంచితో బాతాత్మాదృక్ కృచ్రేణ మహత భువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్జతే. సహా అతడు వంచితుడు బత నిక్కముగా ఆత్మద్రోహి కృచ్ఛేణ మిగులు ప్రయాసతో మహత గొప్ప కార్యములను భువి ఈ ప్రపంచమున లబ్ధ్వా సాధించి అపవర్గ్యం మోక్షపదము మానుష్యం మానవ జన్మయందు విషయేషు ఇంద్రియ భోగ విషయమున విషజ్జతే నెలకొనడి వాడు ఈ భౌతిక జగత్తునందు ప్రయాసతో కూడిన కర్మలలో నెలకొనిన వాడును సమస్త క్లేశముల నుండి విడివడుటకు అవకాశమైనట్టే మానవ జన్మను పొందిన పిమ్మటియు కఠినముకు కామ్యకర్మలలో రతులయ్యడి వాడును అగు మనుషుడు వాంఛితునిగా ఆత్మద్రోహిగా పరిగణింపబడును. భాష్యము స్వల్పమైన ఇంద్రియ భోగమును బడియుటకే ఈ భౌతిక జగమున జనులందరూ వివిధ కర్మలలో నెలకొని ఉన్నారు. కర్మరతులు పెక్కురు కఠిన కార్యములలో నెలకొని పెద్ద పెద్ద కర్మాగారములను
నెలకొల్పుచు విశాలమగు నగరమును నిర్మించుచు శాస్త్ర పరిశోధనలు కావించుచున్నారు. అనగా ఉన్నత లోకములను చేరుటకై వారు అతి ఖరీదైన యజ్ఞ నిర్వహణలో నిమగ్నులై ఉన్నారు. అదే విధంగా యోగులు అతి కఠినమగు యోగ విధానమును చేపట్టి అటువంటి లక్ష్యమునే సాధించు యత్నములో నున్నారు. ఇక ఈ జ్ఞానులు ప్రకృతి బంధము నుండి బయటపడుటకు తాత్విక కల్పనలో నియుక్తులై ఉన్నారు. ఈ రీతిగా ప్రతి ఒక్కరును కేవలము ఇంద్రియ భోగార్థం మిక్కిలి కష్టకార్యములను చేయుచున్నారు. భౌతిక అస్తిత్వమునకి ఏదో కొంత సౌకర్యమును కోరువారగుటచే వారందరూ ఇంద్రియ భోగ కర్మలయందు నెలకొని వారుగానే భావింపబడుదురు. నిజమునకు అట్టి కర్మలు ఫలములు తాత్కాలికములు. భగవద్గీత 7:23 నందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా అస్తవస్తు ఫలం తేషం దేవతార్చకులకు కలిగడి ఫలములను పరిమితమైనవి మరియు తాత్కాలికమైనవి. పైగా శ్రీకృష్ణుని వాటిని అత్యల్ప మేధసాం అని పలికెను. అనగా అట్టి ఫలములు కేవలము అల్పజ్ఞులైన వారికే ఉద్దేశింపబడినవి. విషయ అను పదము ఇంద్రియ భోగమును సూచించును. కామ్యకర్మరతులు తమకు ఇంద్రియ భోగము కావాలనని నిర్మోహమాటంగా పలుకుదును. యోగులు కూడా ఇంద్రియ భోగమునే వాంఛించును ఉన్నత శ్రేణి భోగమును వారు కోరుదురు. యోగాభ్యాసం ద్వారా కొన్ని మహత్తులను వారు చూపగోరుదురు. ఆ విధముగా వారు సూక్ష్మమైన దాని కనను సూక్ష్మముగా నగుటకు, ఘనమైన దాని కనను ఘనముగా నగుటకు, లేదా భూమి వంటి ఒక లోకమును సృష్టించుటకు, లేదా శాస్త్రజ్ఞుల వలె ఎక్కువ అద్భుతమగు యంత్రములను సృజించుటకు తీవ్రముగా కష్టింతురు. అదే విధముగా జ్ఞానులు భగవంతునితో ఏకము కాగోరిన వారైనందున ఇంద్రియ భోగమును నెలకొనిన వారే అయి ఉన్నారు. ఈ విధంగా ఈ సమస్త కర్మల లక్ష్యము ఉన్నత శ్రేణికి లేదా అధమ శ్రేణికి చెందిన ఇంద్రియ భోగమే అయి ఉన్నది. కానీ భక్తులు ఎటువంటి ఇంద్రియ భోగ కర్మలలోనూ అభిరుచిని కలిగి ఉండరు. కేవలము భగవత్సేవ అవకాశముతోనే వారు సంతృప్తి చెంది ఇందురు. ఎట్టి స్థితి ఎందైనను సంతుష్టులే అయినప్పటికీ వారు పొందలేనిది ఏదేనూ ఉండదు. వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాని సేవలో నెలకొండుటే దానికి కారణము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? చంద్రమౌళి ప్రభు ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 29వ శ్లోకం కదా ప్రభుజీ? లేదు ప్రభు, 28వ శ్లోకము 238వ పేజీ 2వ పారాగ్రాఫ్. ఇంద్రియ భోగ కర్మలలో నెలకొన్న వారు. ప్రభుజీ ఇంకోసారి చెప్తారు, ఏ పేజీ? పేజ్ నంబర్? ముందు పేజ్ ప్రభు 238వ పేజీ 2వ పారాగ్రాఫ్. ఇంద్రియ భోగ కర్మలలో నెలకొన్న వారిని. ఓకే. హరే కృష్ణ. ఇంద్రియ భోగ కర్మలలో నెలకొన్న వారిని దేవపత్నులు వంచితులని పలుకుతున్నారు. అట్టి వారు నిజంగా ఆత్మఘాతుకులే. ఏ విషయం నా శ్రీమద్ భాగవతము 11వ క్యాంటో 20వ అధ్యాయం 17వ శ్లోకం నుండి ఇట్లు పలుకుతున్నది. నుదేహమాద్యం సులభం దుర్లభం ప్లవం సంకల్పం గురుకర్ణధారం మాయానుకూలేన సభస్వతీర్థం పుమాన్ భవాతిం తరేత్ సహాత్మః. విశాలమగు సముద్రమును దాటగోరినప్పుడు మంజునికి దృఢమైన నావ అవసరం మగును. అవిద్య సాగరమును దాటుకు మానవజన్మ చక్కని నావే అంచు తొలబడినది. ఈ మానవజన్మ గురువనడి నేర్పరియగు నావికుని నిర్దేశమును మంజుడు పొందగలడు. కృష్ణకరుణ అనడి ఆత్మ కులాపనము కూడా లభించగలదు. కృష్ణోపదేశమే అనుకూలమగు వాయువు. అనగా మానవ జన్మ అన్నది నావ, కృష్ణోపదేశము అనుకూల వాయువు, గురుదేవుడు నావికుడు. అనుకూల వాయువును ఆసరగా కొని నావను ఏ విధంగా గమ్యమును చేర్చవచ్చును గురుదేవుడు చక్కగా ఎరిగి ఉన్నాడు. కానీ ఈ అవకాశం సద్వినియోగపరిచిన వాడు మానవ జన్మను వృధాపరిచినట్లుగా కాగలదు. ఈ రీతిగా సమయంలో జన్మను వృధా చేయుట ఆత్మ హత్య సదృశ్యమే కాగలదు. ఈ శ్లోకంన లబ్ధ్య పవర్గ్యం అనే పదము ప్రధానమైనది. ఏలైనా జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి అపవర్గ్యం మోక్ష పదము అన్నది నిరాకార బ్రహ్మ లీనమును గాక సాలోక్యాది సిద్ధిని
అనగా దేవదేవుడు వసించు లోకమును చేరుటను సూచించిన 5 రకములకు ముక్తులలో ఒకనొక ముక్తి సాముజ్య ముక్తి, నిరాకార బ్రహ్మంలో నీలమొకట ఒకటి. కానీ బ్రహ్మతేజము నుండి కూడా భౌతిక ఆకాశమునకు జీవుడు పతనము చెందు అవకాశం కలదు. కనుక భగవద్ధామను పెరుగుటే మానవ జన్మ ఏకైక లక్షణం కావాలని శిలా జీవ గోస్వామి ఉపదేశించి మానవ జన్మను పొందిన పిమ్మటయు భగవద్ధామన కేగడి యత్నములను కావించినచో మంజుడు నిజంగా వంచింపబడినట్లే అని సవంచిత అని పదము సూచించున్నది. కేవలము భక్తి యోగమునికే గాని అన్య కార్యమునకు మానవ జన్మ ఉద్దేశింపబడినందున భగవద్ధామన కేగడి విషయమున ఏమాత్రం అభిరుచి లేనట్టి భక్తి రహితుల స్థితి మిగుల శోచనీయమై ఉన్నది. చదవన ప్రభుజీ. లేదు ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాత ఉన్నారమ్మా? శారదా మాత చదువుతారా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్రాన్ని 29వ శ్లోకం. మైత్రేయ ఉవాచ స్తువతీష్వమరస్త్రీషు పతిలోకం గతావధూః యం వా ఆత్మవిదాం దుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః. మైత్రేయః ఉవాచ మైత్రేయముని పలికెను. స్తువతీషు స్తుతించుచుండగా, అమర స్త్రీషు స్వర్గవాసుల పత్నులు, పతిలోకం భర్త వెడలిన లోకమునకు, గత చేరినది వధూహు భార్య, యం ఎచ్చటైతే, వా లేక, ఆత్మవిదాం ఆత్మవిధులలో, దుర్యః శ్రేష్ఠుడు, వైన్యః వేనసుతుడు పృథువు, ప్రాప పొందెను, అచ్యుత ఆశ్రయ దేవదేవుని రక్షణలో. మైత్రేయముని పలికెను. విదుర స్వర్గవాసుల పత్నులు తమలో తాము ఆ రీతి చర్చించుకొనుచుండగా మహారాణియవు అర్చి ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడగు పృథువు పొందిన లోకమును చేరెను. భాష్యము. భర్తతో పాటు మరణించిన స్త్రీ, భర్త చితిమంటలలో ప్రవేశించిన స్త్రీ భర్త పొందడి లోకమునే పొందగలదని వేదవాంగ్మయము తెలుపుచున్నది. పితృలోకము అనున్నది ఒకటి ఉన్నట్లుగా ఈ భౌతిక జగమున పతిలోకము కూడా ఒకటి ఉన్నది. కానీ ఈ శ్లోకమునందలి పతిలోకము అనడి పదము భౌతిక జగత్తులోని ఏ లోకమును సూచించుటలేదు. ఏలైన ఆత్మదర్శులలో సర్వశ్రేష్ఠుడకు పృథువు నిక్కముగా భగవద్ధామమునకే చేరి ఒకానొక వైకుంఠ లోకమును ప్రవేశించినాడు. మహారాణి అగు అర్చి కూడా పతిలోకమునే ప్రవేశించినది. కానీ ఆ లోకము భౌతిక జగత్తునకు సంబంధించినది కాదు. భర్త పొందిన లోకమునే ఆమె కూడా పొందినది. ఈ భౌతిక జగత్తునందు కూడా భార్య భర్తతో పాటుగా మరణించినచో తదుపరి జన్మమున అతనితోనే కూడి ఉండగలదు. అదే విధముగా పృథు మహారాజు దంపతులు తిరిగి వైకుంఠ లోకమున కలుసుకొనిరి. వైకుంఠ లోకమునకు భార్యాభర్తలుందురు గాని వారు సంతానము కనుట లేదా మైదున భోగమును పాల్గొనుట అనేది ప్రశ్నయే ఉండదు. వైకుంఠ లోకమున భార్యాభర్తలు ఇరువురును అసాధారణముగు సౌందర్యమును కలిగి ఉండి ఒకరి ఎడ ఒకరు ఆకర్షితులై ఉన్నను మైదున సుఖమును అనుభవింపరు. వారిరువురు కృష్ణ భక్తి భావనలోనే సదా లగ్నమై ఉండి భగవన్ మహిమలను కీర్తించుచుందురు కనుక మైదున సుఖమును ఇష్టపడకుందురు. భార్యాభర్తలు ఇరువురు ఈ భౌతిక జగమునను తమ గృహమును వైకుంఠముతో సమానముగు స్థానముగా మార్చుకొనగలరని భక్తి వినోద ఠాకూరులు కూడా పలికిరి. ఇంటిలో వారు భగవన్మూర్తిని ప్రతిష్ఠించుకొని శాస్త్ర నిర్దేశానుసారము శ్రీ విగ్రహారాధనము చేయుచు కృష్ణ భక్తి రసభావితులై ఈ ప్రపంచమునకు వైకుంఠ వాసము చేయగలరు. ఈ రీతిగా వారు ఏనాడును మైదున సుఖవాంఛను పొందరు. భక్తి యోగమున పురోగతికి అది ఒక పరీక్ష వంటిది. భక్తి యోగమున పురోగమించిన వాడు ఏనాడును మైదున సుఖమునకు ఆకర్షితుడు కాడు. మైదున భోగము నుండి విడిబడి శ్రీకృష్ణుని భక్తియుత సేవానురక్తుడైనంతనే అతడు వాస్తవముగా వైకుంఠ వాసానుభూతిని బడయును. నిజమునకు భౌతిక జగత్తు అనునదియే లేదు. కానీ జీవుడు భగవత్ సేవను మరచి తన ఇంద్రియ సేవలో నియుక్తుడైనప్పుడు భౌతిక జగమును నివసించినట్లుగా చెప్పబడును. హరే కృష్ణ. అమ్మగారు కూడా చదువుతారండి. హరే కృష్ణ. 30వ శ్లోకం. దండవత్ ప్రమాణం స్వామి గురించి. 30వ శ్లోకం. ఇత్థం భూతానుభావో
సౌపృథు స భగవత్తమః కీర్తితం తస్య చరితముత్తమ చరితస్య తే యుద్ధం భూత. ఈ విధముగా అనుభావ మహాశక్తిశాలి ఆసౌ అట్టి పృథు మహారాజు స అతడు సహ అతడు భగవత్తమ ప్రభువులలో శ్రేష్ఠుడు. కీర్తితం వర్ణించబడినది. తస్య అతని చరితము ఉద్దామ కన్నమైనది. చరితస్య అట్టి గుణములు కలిగిన వాడు తే నీకు. మైత్రేయుడు పలికెను, భాగవతోత్తముడకు పృథు మహారాజు మహాశక్తిశాలి. అతని చరిత్రము ఉదారమైనది, దివ్యమైనది, ఘనమైనది. దానిని సాధ్యమైనంతగా నేను వివరించుతని. భాష్యము. ఈ శ్లోకమున భగవత్తమః అను పదము మిగులు ప్రధానమైనది. ఏలైనా భగవత్ అను పదము ప్రత్యేకముగా దేవదేవునికే అన్వయించును, మరియు భగవాన్ అను పదము కూడా దాని నుండియే వచ్చినట్టుది. అయినను కొన్ని మార్లు భగవానుడనడి పదము బ్రహ్మదేవుడు, శివుడు, నారదుని వంటి మహానుభావులకు ఉపయోగించుటను మనము చూచుచుందుము. ఇది పృథువు విషయమున కూడా సరిపోవునట్టుది. అతడిచ్చట ప్రభువులలో శ్రేష్ఠునిగా వర్ణించబడును. మనుజుడు అసాధారణ అద్వితీయ లక్షణములను ప్రదర్శించువాడు కాని మరణానంతరము మహోన్నత లక్షణములను సాధించువాడు కాని విద్య అవిద్యలకు భేదము నెరికినవాడు కాని అయినప్పుడే ఆ విధముగా సంబోధింపబడును. అనగా భగవాన్ అను పదము సామాన్యులకు ఉపయోగించరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ ప్రభు ఉన్నారా? ప్రభు ఉన్నారా? మాకు ప్రభు అమ్మగారు నాన్నగారు వాళ్ళు లేరు ప్రభు, నేను చదువుతాను. చదవండి. ఒకటి చదవండి. 31. యైదం సుమహత్పుణ్యం శ్రద్ధయావహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాద్యాపి స పృథోః పదవీమియాత్. ఎవడు ఇదం ఈ సుమహత్ మహనీయమైనది, పుణ్యం పవిత్రమైనది, శ్రద్ధతోను, అవహిత అవధానముతోను, పఠేత్ పఠించుట, శ్రావమేత్ వివరించుట, శృణుయాత్ శ్రవణము చేయుట, వా లేక అపి నిక్కముగా సహ అట్టివాడు పృథు మహారాజు పదవీం స్థితిని ఇయాత్ పొందును. పృథు మహారాజు మహద్గుణములను శ్రద్ధతోను నిశ్చయముతోను వర్ణించువాడు, అనగా వానిని పఠించువాడు లేదా శ్రవణము చేయువాడు లేదా శ్రవణమునకై ఇతరులకు తోడ్పడువాడు ఆ రాజు పొందిన లోకమునే నిక్కముగా పొందగలడు, అనగా అట్టివాడు కూడా వైకుంఠమునే చేరగలడు. భాష్యం. భక్తియుత సేవ నిర్వహణ శ్రవణం కీర్తనం విష్ణు అను పద్ధతి నొక్కి చెప్పబడినది. అనగా విష్ణువును గూర్చిన శ్రవణ కీర్తనములతో భక్తి యోగము ఆరంభమగును. విష్ణువును గూర్చి పలుకుట అనగా విష్ణువుకు సంబంధించిన విషయమును గూర్చి కూడా పలుకుట అగును. విష్ణు ఆరాధనమే అత్యున్నతమగు ఆరాధనమని శివ పురాణమున శివుడు తెలియజేసెను. అయినను విష్ణు ఆరాధనము కన్నను వైష్ణవుని ఆరాధనము లేదా విష్ణువుకు సంబంధించిన దేని ఆరాధనమైనను మరింత శ్రేష్టమైనది. వైష్ణవుని గూర్చిన శ్రవణ కీర్తనములు విష్ణువును గూర్చిన శ్రవణ కీర్తనములతో సమానమనడి సత్యము ఈ శ్లోకమున వివరింపబడినది. పృథు మహారాజును గూర్చి శ్రద్ధతో శ్రవణము చేసిన వాడు కూడా అతడు పొందిన లోకమునే పొందగలడని మైత్రేయుడు తెలియజేసెను. విష్ణువు వైష్ణవుల నడుమ ద్వైత భావము లేదు. ఇదియే అద్వయ జ్ఞానము అనవరును. అనగా వైష్ణవుడు విష్ణువుతో సమానముగా గనుడై ఉన్నాడు.
కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గుర్వాష్టకములో ఇట్లు రచించిరి. సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రే పృక్తస్తదా భావ్యత ఏవ సద్భిః. కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. గురుదేవుడు భగవానుని ఆంతరంగిక సేవకుడు కనుక ఆయనను భగవానుని వలనే గౌరవించవలను. ఈ విషయము సమస్త శాస్త్రములలో తెలియజేయబడినది మరియు ప్రామాణికులందరి చేతను అనుసరించబడినది కనుక శ్రీహరి యొక్క ప్రామాణిక ప్రతినిధి అయిన నా గురువు దేవుని పాదపద్మములకు వందనములు నర్పింతును. పరమ వైష్ణవుడే గురుదేవుడు కాగలడు. ఆయన దేవదేవుని అభిన్నుడు. కొన్నిసార్లు చైతన్య మహాప్రభు గోపికల నామమును ఉచ్చరించడి వారు. అది గమనించిన కొందరు విద్యార్థులు దానికి బదులు కృష్ణనామమును ఉచ్చరించమని ఆయనను యత్నించిరి. అది వినిన మహాప్రభువు ఆ విద్యార్థులపై మండిపడుట జరిగెను. ఈ వివాదము ఎంత తారా స్థాయికి చేరెననగా అటు పిమ్మట ఆయన సన్యాసమును తీసుకున్నటకు నిశ్చయించుకొనిరి. గృహస్థాశ్రములలో ఉన్నప్పుడు ఆయన నెవ్వరును గంభీర భావముతో పరిగణింపకుండుట దానికి కారణము. శ్రీ చైతన్య మహాప్రభు గోపికల నామమును ఉచ్చరించిరి కనుక గోపికలు లేదా భగవద్భక్తుల అర్చనము భగవంతుని నేరుగా పూజించుటతో సమానమై ఉన్నది. తన సేవ కన్నను తన భక్తుల సేవయే శ్రేష్టమని స్వయముగా భగవానుడే తెలిపియున్నాడు. భక్తులలో సహజీయ వర్గము వారు భక్తుల కార్యములను వదిలి కేవలము శ్రీకృష్ణుని అంతరంగిక లీలల యందే అభిరుచిని కనబరుతురు. అటువంటి భక్తులు ఉన్నత స్థితిలో ఉన్నట్టి వారు కారు. భక్తుని భగవానుని ఒకే స్థాయిలో గాంచడి వాడే పురోగతి చెందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అమ్మా జగన్మ మాత చదువుతారమ్మా. జగదంబ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. 32వ శ్లోకం. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వే రాజన్యో జగతే పతి వైశ్వ పటన్ విట్పతి సాక్షుద్ర సత్తమతామియాత్. బ్రాహ్మణులు బ్రహ్మవర్చస్వే ఆధ్యాత్మిక శక్తిని బడసిన వాడు, రాజన్య రాజులు, జగతీపతి ప్రపంచ చక్రవర్తి, వైశ్యులు పట్టణముచే, విట్పతి పశువులకు ప్రభు కాగలడు, స్యాత్ కాగలడు, శూద్ర తరగతి, సత్తమతం ఉత్తమ భక్తుని స్థితిని, ఇయాత్ బడయను. పృథుమహారాజు చరిత్రంలో శ్రవణం చేయవాడు బ్రాహ్మణుడైనచో బ్రాహ్మణత్వమున పరిపూర్ణ యోగ్యతను బాడేయగలడు, క్షత్రియుడైనచో ప్రపంచ చక్రవర్తి కాగలడు, వైశ్యుడైనచో ఇతర వైశ్యులకు పెక్కు పశువులకు ప్రభువు కాగలడు, శూద్రుడైనచో ఉత్తమ భక్తుడు కాగలడు. భాష్యము. స్వీయస్థిత నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కడు భక్తుడు కావాలని శ్రీమద్ భాగవతమును ఉపదేశించబడినది. మనుజుడు కోరిక లేనివాడెనను అకామ, కోరిక కలవాడెను సకామ, మోక్షమును వాంఛించేవాడేను మోక్షకామ. దేవదేవునే అర్చించి భక్తియుత సేవ నరచవలను. ఆ విధముగా చేయుట ద్వారా అతడు జీవితంలో ఏ రంగమందైనా పరిపూర్ణతను అందగలడు. భక్తి యోగం విధానం ముఖ్యముగా శ్రవణ కీర్తములు ఎంత శక్తివంతమైనది అనగా అది మనుజుని పూర్ణత్వ స్థాయికి కొనిపోగలదు. ఈ శ్లోకమున బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పేర్కొనబడినారు. కానీ ఇచ్చట బ్రాహ్మణ వంశం బ్రాహ్మణుడు, క్షత్రియ వంశం క్షత్రియుడు, వైశ్య కుటుంబం జన్మించే వైశ్యుడు, శూద్ర వంశం పుట్టిన శూద్రుడు మాత్రమే పేర్కొనబడరని తెలుసుకొనవలెను. అయినను మనుజుడు బ్రాహ్మణుడైన, క్షత్రియుడైన, వైశ్యుడైన లేదా శూద్రుడైన కేవలము శ్రవణ కీర్తనముచే పూర్ణత్వం పడేయగలడు. బ్రాహ్మణ వంశం జన్మించడంతోనే సరిపోదు, మనుజుడు బ్రహ్మ తేజస్సును కూడా కలిగి ఉండవలను. అదే విధముగా రాజ్యవంశం జన్మించట సర్వస్వము కాదు.
మనుజుడు ప్రపంచము నేర్చే శక్తిని కలిగి ఉండవల్ల. అదే రీతిగా వయస్సునుగా జన్మించడంతో సరిపోదు. మనుజుడు వందలాది లేదా వేలాది పశువులను, ముఖ్యముగా ఆవులను కలిగి ఉండి బృందావనమున నందమహారాజు వలె ఇతర వయస్సులను పాలించవలను. నందమహారాజు వయస్సుడు. అతడు 9 లక్షల గోగణమును కలిగి ఉండి గోపులను మరియు గోపబాలను పాలించేవాడు. ఇక స్వద్రోంశ జన్మించిన వాడేను భక్తి యోగం చేపట్టి భగవల్లీలను భక్తుల లీలలను వినటం వలన బ్రాహ్మణుడి కన్నా మహోన్నతుడు కాగలడు. 33 చదవండి సార్. సార్ హరే కృష్ణ. చదువుతారమ్మా ప్రభుజీ? నేనే ప్రభుజీ. శాంతి మాతాజీ. శాంతి చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. స్త్రీ కృత్వ ఇదమా కన్యా నరో నాట్యత వాక్ృత అప్రజ సుప్రజతమో నిర్ధనో ధనవత్తమః. స్త్రీ ముమ్మారు, కృత్వ వల్లించి, ఇదం ఈ, అకన్య విని, నర పురుషుడు, నారీ స్త్రీ, అథవా లేదా అదృత గొప్ప శ్రద్ధతో, అప్రజ నిస్సంతువు, సుప్రజత మహా పెక్కు సంతానంతో చుట్టబడను, నిర్ధన ధనహీనుడు, ధనవత్ ధనవంతుడు, తమహ మహోన్నతమగు. ఈ పృథు మహారాజు చరిత్రమును శ్రద్ధతో వినచో నిస్సంతువైన పురుషుడు గాని స్త్రీ గాని పెక్కు సంతానమును పొందును. ధనహీనుడైన వాడు గొప్ప ధనవంతుడు కాగలడు. భాష్యము. ధనము మరియు పరివారము నెడ అత్యంత అనురక్తులై ఉండేది లౌకికులు తమ కోరికలు తీరుట కొరకు దేవీ దేవతలను, ముఖ్యంగా దుర్గాదేవిని, శివుని, బ్రహ్మను పూజింతురు. అట్టి వారు శ్రీయైశ్వర్య ప్రజేత్సవ అని పిలువబడుతుంది. స్త్రీ అనగా సౌందర్యము, ఐశ్వర్యము అనగా సంపదలు, ప్రజ అనగా సంతానము, ఈప్సవ అనగా కోరువారిని అర్థము. భాగవతమునందలి ద్వితీయ స్కందమున వివరింపబడినట్లు వివిధ వరదానములను బడియుటకై మనుజుడు వివిధ దేవతలను పూజింపవలసి ఉండును. అయినను పృథు మహారాజు చరిత్రమును విన్నంత మాత్రము చేత మనుషుడు సంపదలను, సంతానమును అధిక పరిమాణములో పొందగలడని ఇచ్చట సూచితమైనది. అనగా పృథువు యొక్క చరిత్రను, జీవితమును, కర్మలను కేవలము పఠించిన చాలు, కానీ ఆ పఠనం కనీసము ముమ్మారు కావింపవల్లని ఇచ్చట ఉపదేశింపబడేది. భగవంతుని గూర్చి, భక్తులను గూర్చి వినుట వలన లౌకికుడు ఎంత లాభపడుననగా అతడు ఏ దేవతను ఆశ్రయించవలసిన అవసరము కలగదు. ఈ శ్లోకమున సుప్రజత మహా పెక్కు సంతానమును కలిగిన వాడు అను పదము ప్రధానమైంది. ఏలాన మనుజుడు పెక్కు సంతానమును కలిగి ఉండవచ్చును, కానీ యోగ్యులైన సంతానమును కలిగి ఉండకపోవచ్చును. కానీ ఆ విధంగా లభించిన సంతానము విద్య, సంపద, సౌందర్యము, బలము మొదలగు వానిలో యోగ్యులై ఉందిరని సుప్రజత మహా ఇచ్చట తెలుపబడింది. హరే కృష్ణ. దండవత్ ప్రణామ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఇంకో శ్లోకం చదువుతారమ్మా శాంతి మాతాజీ? చదువుతాను. అస్పష్ట కీర్తి సుయసా మూర్ఖో భవతి పండితః ఇదం స్వస్యమత్యనం పుంసా మమంగళ్య నివారణం. అస్పష్ట కీర్తి యశస్సు వెల్లడి కానివాడు, సుయస మిక్కిలి యశోవంతుడు, మూర్ఖః నిరక్షర కుక్షి, భవతి అగును, పండితః పండితుడు, ఇదం ఈ, స్వస్తి ఆయనం మంగళకరము, పుంసాం మానవుల యొక్క, అమంగళ్య అమంగళము నివారణం తొలగించున్నది. ఈ చరిత్రమును ముమ్మారు వినుట వలన సంఘములో గుర్తింపు లేనివాడు కూడా మిగులు యశోవంతుడు కాగలడు, మూర్ఖుడు సైతము గొప్ప పండితుడు కాగలడు. అనగా పరమ మంగళమైన పృథు మహారాజు చరిత్రమును వినుట వలన సమస్త అమంగళమును తొలగిపోగలదు. భాష్యం. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో కొంత లాభమును, ఆరాధనను, యశస్సును కోరును. భగవంతునితో లేదా అతని భక్తులతో అనేక విధములుగా సాంగత్యము నెరిపి మనుషుడు అన్ని విధముల ఐశ్వర్యవంతుడు కాగలడు. భక్తి యోగమును ప్రచారమును చేపట్టినచో సంఘములో గుర్తింపు లేనివాడు కూడా పరమ యశోవంతుడు మరియు అతి ముఖ్యమైన వాడు కాగలడు. ఇక విద్య విషయమున మనుషుడు భగవన్ లీలలు, భక్తుల లీలలు వర్ణితమైనట్టి శ్రీమద్ భాగవతమును మరియు భగవద్గీతను శ్రవణం చేయటం ద్వారా సంఘమున గొప్ప పండితుడిగా గుర్తింపబడు.
అడుగడుగునా ఈ భౌతిక జగత్తు ప్రమాదములతో నిండి ఉన్నది. కానీ పరమ మంగళమైన భక్తియుత సేవ అప్రయత్నముగానే సమస్త అమంగళంను నశింపచేయు. కనుక భక్తులకు ఎటువంటి భయము లేదు. మృదు మహారాజును గూర్చిన శ్రవణము ఒకనొక భక్తి యోగాంశము శ్రవణము కనుక సహజముగానే ఆ కార్యం సమస్త శుభములను కలిగచేయగలదు. హరే కృష్ణ. 5 ప్రభమత చదువుతాను ప్రభు. హరే కృష్ణ. 35 ధన్యం యశస్సమాయుష్యం స్వర్గం కలిమలాపహం ధర్మార్థ కామ మోక్షాణం సంసిద్ధమవీక్షుభిః శ్రద్ధ ఏతేదనుశ్రాయం చతుర్ణం కారణం పరం. ధన్యం ధనదాయకము, యశస్సు యశోకారకము, ఆయుష్యం దీర్ఘాయుం స్మృతి, స్వర్గం స్వర్గలోకము ఇస్తుంది. కలియుగం యొక్క మల అపహం ఆ కల్మషమును హరించినది. ధర్మము అర్థము కామ ఇంద్రియ భోగం మోక్షాన మోక్షం యొక్క సంవ్యాపూర్తిగా సిద్ధి అభిప్సుకి అభిలషించు వాచి శ్రద్ధాయ శ్రద్ధతో ఈ చరిత్రము అనుశ్రావం తప్పక వినవాడు. చాతుర్ను 4 కారణం పరం చరణము. మృదు చరిత్రమును వినిడిచే మందిరు గొప్ప ధనవంతుడు కాగలడు. 5 పెంచగలడు. స్వర్గలోకంలో పొందగలడు. కలి కల్మషం నివారించగలడు. ఇదిగాక ధర్మార్థ కామమోక్ష కారణము వృద్ధి చేసుకుని కనుక ఇటువంటి వాణియందు అభిరుచిని కలిగి లౌకికుని మృదు చరిత్రను పఠించుట వినుట అన్ని విధంగా శ్రేయస్కరము. భాష్యం. మృదు మహారాజు జీవనమును చరిత్రమును గుర్చిన శ్రవణ పఠనముచే మనుషుడు సహజంగానే భక్తుడు కాదు. ఇక భక్తుడైనంతనే అతని కోరికలన్నీ అప్రయత్నంగా తీరగలరు. అందుకనే శ్రీమద్ భాగవతము 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకం నుండి ఈ విధంగా ఉపదేశించారు. అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజితే పురుషం పరం. మనుషుడు భగవద్ధాంకి కోరించో అనగా విశుద్ధ భక్తుడు అకాము కాగోరించో లేదా సంపత్తిని కోరించో సకాముడు లేదా సర్వకాముడు లేదా బ్రహ్మచేతిలో లీనం కాగోరించో మోక్షకాముడు. భక్తి యోగ పదము చేపట్టి విష్ణువు లేదా విష్ణు భక్తుల గురించి శ్రవణకీర్తనం చేయమని ఉపదేశించబడింది. సమస్త వేద మానవం యొక్క సారాంశింది. వేదేచ సర్వే రహమేవ వేచ. వేదజనం యొక్క ప్రయోజనం శ్రీకృష్ణుని గురించి అతని భక్తుని గురించి తెలుసుకుంటే శ్రీకృష్ణుని గురించి మనం పలుకున్నప్పుడు అతని భక్తులు కూడా ఆ చర్చలో కూర్చుంది. శ్రీకృష్ణుడు ఒంటరివాడు కాడు కదా. అతను నిర్విశేషంగాను వైవిధ్యరహితమైన శూన్యుడుగాను కాదు. శ్రీకృష్ణ భగవాన్ వైవిధ్య పూర్ణుడు. శ్రీకృష్ణునితో శూన్యుడి ప్రశ్నే ఉదయించదు. హరే కృష్ణ. 4 శ్లోకాలు ఉన్నాయి. ఇక చదువుతుంటే చాప్టర్ చదవమంటారా ప్రభుజీ? చదవండి. 36వ శ్లోకం. విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతియాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజానః పృథవే యథా. ప్రతిపదార్థం. విజయ అభిముఖ జైత్రయాత్రకు బయలుదేరనున్నవాడు. రాజా రాజు శ్రుత్వా వినినచో ఏతత్ ఈ అభియాతి బయలుదేరును యాన్ రథముపై బలిం కప్పములు తస్మై అతనికి హరంతి ఇత్తురు అగ్రే ముందు రాజానహ ఇతర రాజులు పృథవే పృథువునకు యథా ఇచ్చినట్లుగా. అనువాదము. విజయమును పాలనాధికారమును పొందగోరెడి రాజు రథముపై చనుటకు ముందు ముమ్మారు పృథు చరితమును పఠించినచో ఆదేశ మాత్రముననే పృథు మహారాజునకు సామంతులు కప్పములు చెల్లించినట్లుగా అతని సామంతరాజులు అప్రయత్నముగా కప్పములు చెల్లించగలరు. భాష్యము. శత్రుడైన రాజు సహజముగానే ప్రపంచమునంతటినీ పాలింపగోరును కనుక రాజులందరినీ సామంతులుగా చేసుకొనగోరును. పృథువు ధరణి నేలన అనేక సంవత్సరములు క్రిందటను పరిస్థితి ఆ రీతనే ఉండెను. ఆ సమయమున అతడే ప్రపంచ చక్రవర్తి అయి ఉండెను. 5000 సంవత్సరముల క్రిందట కూడా ధర్మరాజు పరీక్షణ్ మహారాజు ప్రపంచ చక్రవర్తులుగా నుండెది. ఎప్పుడైనా సామంతులు తిరుగుబాటు చేసినచో వారిని దండించుట చక్రవర్తికి అవసరము. జైత్రయాత్రలో ఉన్న రాజులు ప్రపంచమును పాలించవలనని తమ అభిలాషను పూర్ణము చేసుకున్న కోరినచో ఋతుచరితమును పఠించు పద్ధతి ఇచ్చట ఉపదేశించబడినది. 37 కూడా చదవమంటారా ప్రభుజీ? చదువుతానండి. నేను కూడా చదువుతాను.
ప్రభుజీ. ఓకే, జగదంబ మాతాజీ ఒకటి, సుభలక్ష్మి మాతాజీ ఒకటి చదవండి. ఓకే. 37వ శ్లోకం. ముక్తాన్య సంగో భగవచ్చమల భక్తి ముద్వహన్ వైన్యస్య చరితం పుణ్య శృణుయాత్రవ యత్ పఠేత్. ముక్త అన్య సంగ సమస్త భౌతిక కల్మషం. ముక్త అన్య సంగ సమస్త భౌతిక కల్మషం నుండి విడివడిన వాడే భగవతి భగవానుని అమల విశుద్ధమగు భక్తి యోగమును ఉద్వహన్ ఆచరించుచు వైనస్య వేనసుతుని యొక్క చరితమును పుణ్యం పవిత్రమైనట్టి శృణయ తప్పక వినవలన. రావయే ఇతరులు విన్నట్లు చేయవలన. పఠేత్ పఠింపవలన. కృష్ణ భక్తి భావంలో పూర్తిగా సంలగ్నమై ఉండి భక్తి యోగపు వివిధ పద్ధతులను ఆచరించే విశుద్ధ భక్తుడు దివ్య స్థితిలో నెలకొనిండును. అయినను అతడు కూడా భక్తియుత సేవను అనుసరిస్తూనే మృదుచరితము తప్పగా వినవలన, పఠింపవలన, ఇతరులు విన్నట్లుగా చేయవలన. భాష్యము. కేవలము భగవల్లీలనే ముఖ్యముగా శ్రీమద్ భాగవతంలోని రాసలీలాధ్యాయములనే విన కుతూహలపడి ఒక రకమైన ప్రారంభ దశ భక్తులుందరు. పృథు మహారాజు లీలలకు భగవల్లీలకు ఎటువంటి భేదము లేదని ఈ ఉపదేశం ద్వారా వారు తెలుసుకునవలన. ఆదర్శనీయుడు రాజుగా పృథువు ప్రజల్ని ఏ విధముగా పాలించవలనో, ఏ విధముగా వారిని విద్యావంతులు చేయవలనో, ఏ విధముగా దేశమును ఆర్థికముగా అభివృద్ధి చేయవలనో, శత్రువులను ఏ విధముగా దండించవలనో, ఏ విధముగా యజ్ఞం ఆచరించవలనో చేసి చూపించను. కనుక పృథు మహారాజు కర్మలను వినుట, పఠించుట, ఇతరులు విన్నట్లు చేయుట ప్రారంభ దశలో భక్తులకు లేదా సహజీయునికి ఉపదేశించబడినది. భక్తి యోగం దివ్య స్థితిలోనే తానున్నట్లు అతడు భావించను. అది తప్పనిసరి అయినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. 38వ శ్లోకము. వైచిత్ర వీర్యాభిహితం మహన్మాహత్య హత్య సూచకం అస్మిన్ కృతమతిర్మత్యం పార్థవీం గతిమాప్నుయాత్. వైచిత్ర వీర్య, ఓ విచిత్ర వీర్య తనయుడా విదుర, అభిహితం వివరించి తిని, మహత్ గొప్పదైన, మహాత్మ్యము సూచకం జాగృతము చేయునది, అస్మిన్ దీని యందు, కృతం వనరింపబడినది, అతి మధ్యం అసాధారణము, పార్థవీం పృథువు సంబంధమున, గమ్యమును ఆప్నుయాత్ పొందగలడు. మైత్రేయముని పలికెను, ప్రియమైన విదురా, భక్తిభావమును ఇనుమడింపజేసడి పృథుచరితమును సాధ్యమైనంత వరకు వర్ణించితిని. దీని నుండి లాభమును బడసినవాడు పృథు మహారాజు వలె భగవద్ధామమును కేకగలడు. భాష్యము. మనుజుడు తాను పఠించుటయే గాక ఇతరులు కూడా పఠించినట్లు వినునట్లు చేయవలెనని గడిచిన శ్లోకమునందు పేర్కొనబడిన శ్రావయేత్ అను పదము సూచించుచున్నది. అది ఏ ప్రచారం అనబడును. యారే దేఖ తారే కహ కృష్ణ ఉపదేశ చైతన్య చరితామృతము మధ్యలీల 7.128 యనుచు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ పద్ధతిని ఉపదేశించిరి. ఎవ్వరిని కలిసినప్పటికీ కేవలము కృష్ణోపదేశములను గూర్చియే చర్చించుము, కృష్ణుని గూర్చియే అతనితో పలుకుము అని దాని భావము. పృథు మహారాజు యొక్క భక్తి యోగ చరిత్ర భగవత్కర్మల ఎంతగా శక్తివంతమైనది. భగవల్లీలలకు పృథువు కర్మలకు ఎవ్వడునూ భేదమెన్నరాదు. అంతేగాక సాధ్యమైనప్పుడెల్లా భక్తుడు ఇతరులు పృథువును కూర్చి వినునట్లుగా చేయవలెను. అనగా అతడు పృథువు లీలలను కేవలము తన లాభము కొరకు పఠించుటయే గాక ఇతరులు కూడా వారిని పఠించి వినునట్లుగా చేయవలెను. ఆ విధముగా ఎల్లరూ లాభపడగలరు. చదివిమంటారా ప్రభుజీ? చదవమంటారా ప్రభుజీ? శాంతిమాత చదవండి. హరే కృష్ణ. అనుదినమిదమాదరేణ శృణ్వన్ మృదుచరితం ప్రదయన్ విముక్త సంగః భగవతి భవ సింధు పోతపాదే సచ విగుణాం లభతే రతిం మనుష్యః. అనుదినం ప్రతిదినము ఇదం ఈ
ఆదరేణ గొప్ప ఆదరముతో శృణ్వన్ వినుచు పృథుచరితము ప్రదయన్ కీర్తించుచు విముక్తుడగును సంగ సాంగత్యము భగవతి దేవదేవుని ఎడ భవ సింధు భవసాగరము పోత నావ పాదే యవ్వాని పాద పద్మములు సహ అతడు చ కూడా నిపుణాం పూర్తిగా లభతే పొందును రతిం అనురక్తి మనుష్య మనుజుడు. ఋతుమహారాజు చరిత్రమును గొప్ప ఆదరముతోనూ భక్తితోనూ నిత్యము పఠించువాడు, కీర్తించువాడు, వర్ణించువాడు భవసింధువును తరింపచేయు నావ వంటి భగవత్ పాద పద్మముల ఎడ అకుంఠితమగు విశ్వాసమును ఆకర్షణను పొందగలడు. భాష్యం. ఈ శ్లోకమున భవసింధు పోత పాదే అను పదం ప్రధానమైనది. కృష్ణ పాదారవిందములు మహత్పదమని తెలియబడినవి. అనగా సమస్త భౌతిక అస్తిత్వమునకు మూలము ఆ పాద పద్మముల యందే కలదు. అహం సర్వస్య ప్రభవః అని భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం నందు తెలుపబడినట్లుగా సమస్తము ఆ దేవదేవుని నుండియే ఉద్భవించుచున్నది. అవిద్యా సాగరము వలె సాగరమును పోలేడి ఈ భౌతిక జగత్తు కూడా అతని పాద పద్మముల చెంతనే ఉన్నది. కానీ విశుద్ధ భక్తుడైన వాడికి ఈ అవిద్యా మహాసాగరము అతి చిన్నగా అయిపోతుంది. భగవంతుని పాద పద్మములను ఆశ్రయించిన వాడు అవిద్యా సాగరమును దాటిన అవసరమే లేదు. ఏలాన భగవత్ చరణారవిందముల చెంతగా తన స్థానము వలన అతడు దానిని అదివరకే దాటి ఉండును. భగవన్ మహిమలను భగవద్భక్తుల మహిమలను వినుటచే కీర్తించుటచే మనుషుడు అట్టి చరణారవింద సేవలో సుస్థిరుడు కాగలడు. అట్టి స్థితి పృథు మహారాజు చరితమును అనుదినము కీర్తించుట ద్వారా కూడా సులభంగా ప్రాప్తించగలదు. ఈ సందర్భమున విముక్త సంగ అను పదము కూడా ప్రధానమైనది. త్రిగుణ సంపర్కము వలన ఈ భౌతిక జగత్తులో మన స్థితి విపత్తులతో నిండి ఉంది. కానీ శ్రవణ కీర్తనములచే మనం భక్తి యోగం నిలిచినప్పుడు వెంటనే విముక్త సంగులము కాగలము. శ్రీమద్ భాగవతమునందలి పృథు మహారాజు భగవద్ధామ గమనము అను చతుర్థ స్కందములోని 23వ అధ్యాయంలోకి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ. శివగీతం స్టార్ట్ చేసుకున్నాము. వాళ్ళ అమ్మగారు రాలేదండి. హరే కృష్ణ. ఇవాళ మాతాజీ రాలేదు. అదే అమ్మ చిన్న పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిందమ్మా. పుష్కరాలకి వెళ్తే సో ఈ ఫ్రైడే క్లాస్ ఉంది. సండే మాకు మహారాజ్ క్లాస్ ఉందమ్మా మనకి లోని. సండేనా సాటర్డేనా సాటర్డే అన్నారు కదా లాస్ట్ వీక్. సో సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నించండమ్మా. సాధ్యమైనంత వరకు కాదు, రావాలి. మంచి తీసుకుని రండి. శారదా స్వరూపిణి మాత ఊర్లో ఉంటే ఆవిడ కూడా రమ్మనండి. ప్రభుజీ లొకేషన్ పెట్టండి. పెడతాను, లొకేషన్ పెడతాను. మీరు రండి అమ్మా. భారతి మాతాజీ, ప్రియ మాతాజీ మీరు కూడా రండి. సో నెక్స్ట్ ఫ్రైడే కల్లా నేను హైదరాబాద్ లోనే ఉంటాను క్లాస్ కి. అయితే క్లాస్ టైం కి మహారాజ్ కూడా మా ఇంట్లోనే ఉంటారు. సో చూద్దాం క్లాస్ ఎలా అవుతుందో. ఆ రోజు రాత్రి క్లాస్ అయ్యేకుంటారా ప్రభుజీ? ఆ రోజు రాత్రి శుక్రవారం మన భాగవతం క్లాస్ కి నేను ఇంటికి వచ్చేస్తాను. బట్ మహారాజ్ శుక్రవారం రాత్రి మా ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే ప్రభుజీ. చూద్దాం, క్లాస్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నీ మహారాజ్ కూడా క్లాస్ రావచ్చు, ఎవరు తెలుసు. ఇంకా మంచిది కదా ప్రభుజీ. మాకు తెలుగైనే కదమ్మా, తెలుగు మహారాజే కదా. రిక్వెస్ట్ చేస్తాను, మరి ఆయన వస్తే మరి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతారేమో, చూద్దాం. మాట్లాడించండి ప్రభుజీ. అంతే దృశ్యం బాగుంటే వస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. మా బాలమణి మాతాజీ దండవత్ ప్రణామం. ఎలా ఉన్నారు? దండవత్ ప్రణామం ప్రభుజీ. నేను ఈ మధ్య రెగ్యులర్ అయిపోయాను, ఇలాగే ఉంటాను నెక్స్ట్ మంత్ కూడా ఏమో ప్రభుజీ. కానీ మహారాజ్ తెలుగులోనే చెప్తారంటున్నారు, తెలుగు అయినా అంటున్నారు కదా. ఇనిషియేషన్స్ ఇవ్వరు ఆయన? అంటే ఆయన దీక్ష, సన్యాసి దీక్ష తీసుకుని
జస్ట్ ఇప్పుడే తీసుకున్నారమ్మా. సో దే హ్యావ్ సర్టన్ ప్రొసీజర్స్ అన్నమాట. ఇనిషియేషన్ స్టేజ్ కి వెళ్ళడానికి ఇంకా కొన్ని స్టేజెస్ క్లియర్ స్టేజెస్ పాస్ అవ్వాలా, లేదా కొంత టైం తీసుకుంటుంది. నాకు తెలిసిన దాని ప్రకారము ఇంకో 2 సంవత్సరాలు పడుతుందేమో అనుకున్నారు. ఓకే. బట్ అదర్వైజ్ ఇందుకోసమే ఆగింది కూడా. నేను చాలా ఏం పేరు ప్రభుజీ మహారాజ్ పేరు? పద్మ సదాచార ప్రచారక్. చాలా పెద్ద పేరు. సదాచార ప్రచారక్ మహారాజ్. సదాచార ప్రచారక మహారాజ్. పద్మ సదాచార ప్రచారక పద్మ సౌరభ ప్రచారక్. పద్మ సౌరభ ప్రచారక్ మహారాజ్. పద్మ సౌరభ ప్రచారక్. మొన్న ఎవరో మహారాజ్ వచ్చారనుకున్నారు కదా ప్రభుజీ భక్తి సెంటర్ కి వచ్చారా? మహారాజ్ కాదమ్మా, సహదేవ్ అని ఆయన సికింద్రాబాద్ టెంపుల్. ప్రభుజీ సికింద్రాబాద్ టెంపుల్ వేరు, అబిడ్స్ టెంపుల్ వేరా? రెండు మాయాపురివేనా? హైదరాబాద్ లో ఒక టెంపుల్ ఉంది, అబిడ్స్ లో ఒక టెంపుల్ ఉంది, మనకి మ్యాడ్చల్ లో ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు ఈ వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ ఒక్కొక్కసారి. 4-5 టెంపుల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడున్న గోల్డెన్ టెంపుల్ మాత్రం అది బెంగళూరు వాళ్ళదా ప్రభుజీ? అది వేరే? ఆ వీడియో పూర్తిగా చూడలేకపోయాను ప్రభుజీ. ఆయన ఒక గచ్చిబౌలి సత్సంగంలో పెట్టారు కదా అసలు ఆ బెంగళూరు ఇస్కాన్ కి ఇండియన్ ఇస్కాన్ కి వచ్చిన వివాదం గురించి పెట్టారు. నేను చూడలేదమ్మా, నేను ఫాలో అది కొంతవరకే చూడగలిగాను ప్రభుజీ. అది పూర్తిగా వినాలని ఆశ. మళ్ళీ హరే కృష్ణ. నరసింహార్తి పాడుతున్నాము. పాడతావమ్మా నరసింహార్తి? ఎవరు పాడుతున్నారు? ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే అవకర కమలవరే నాట అద్భుత శృంగా లలితాహిరణ్యకసితు తానుభృంగా కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామి की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपादुल की जय जय श्री अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे హరే కృష్ణ. హరే కృష్ణ. जी सन प्रभु जी संदर के కూడా హరే
హరే హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రణామం ప్రభుజీ, ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఇక్కడితో ఆపనామా క్లాసు? మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ.